ప్రస్తుతం నాతో పాటు క్రేజియస్ట్ కపుల్ ఉన్నారు. దువ్వాడ మాధురి గారు అనాలా, దివ్యల మాధురి గారు అనాలా? ఫోన్లే దువ్వాడు దువ్వెనే కదా అనుకోని ఇప్పుడు అవును దువ్వెన్నే అతను దువ్వెన్నే. ఆమె అడిగింది నా కళ్ళు ముక్కు చెవులు అందులో ఏది ఇష్టం అని. అది కళ్ళతో శాసిస్తుందంట. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా ట్రోలర్స్ విపరీతంగా, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ట్రోల్ చేసినంత ఎవరిని ట్రోల్ చేయలేదు. అటు ఆయన్ని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు. దమ్ముంటే ట్రోలర్స్ నేను ఓకే, నేను అసలు చూస్తూ ఉంటాను, చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. అబ్బాయి ఎంత బాగా వీళ్ళు టైం వెచ్చించి నా కోసం చేస్తున్నారు అనుకుంటాను. అసలు ఏంటి మీ అనుకున్నదేంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? 2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్ని చూపించాను. చూపించాను. మరి వైసీపీ నా కొడకల్లారా, నేను సవాల్ చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి. ఇది ధైర్యం అంటే. తెలిసి తెలియని వాళ్ళు ఏదో కూడా ఆయన ఒక రౌడీగా, రౌడీ అదే అన్న ఏ టైప్ రౌడీ అని. అప్పట్లో బాంబులు కూడా చుట్టేవాళ్ళు నాకు. రాణి నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే. బట్ కానీ మీరిద్దరు పరిచయం తర్వాత ఆవిడకి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా మీరు? నేనే గిఫ్ట్. నీ వెనకే నీడై తిరిగా గిర 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 గిర. కాంచీపురం ఒకుళా సిల్క్స్ అని. ఏ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎప్పుడైనా వ్యాపారానికి పెట్టుబడి నమ్మకం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవే మాటలు చెప్తారు, చెప్పాలి కూడా. బట్ వాటిని కాదని మీ షాప్కి రావాలంటే ఆనందంతో వెళ్ళే కస్టమర్ని మనం కళ్ళారా చూడాలని నేను చెప్పాను. మేము చూస్తాము, మీరు చూస్తారు. ఆవిడ కరిగిపోయాను కర్పూర వీణల అంటే మీరు మురిసిపోయారు. మీ ఇద్దరు రిలేషన్ అనేది దువ్వాడ వాణి గారు బయట పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ రిలేషన్ ఉంది కాబట్టి ఆవిడ బయట పెట్టారు. ఇప్పుడు తనకి రాజకీయ కాంక్ష ఎక్కువ అండి. రాజకీయ కాంక్ష కోసం ఏం చేయాలా? దువ్వాడ శ్రీనివాస్ని చంపేయాలి. ఆడది ఏదైనా చేయగలదు. కానీ ఆల్రెడీ మీరిద్దరి మధ్య ఉన్న రిలేషనే కదా ఆవిడ బయట పెట్టింది. ఒకవేళ మా మీద ఇలాంటి అభాండాలు తను వేయకపోయి ఉంటే తన ఇంట్లో తను ఉండేది, నా ఇంట్లో నేను ఉండేవాడు. వీటన్నిటిని ఎదుర్కొని మీరు ఇష్టపడ్డ ఆ జీవితము ఎలా ఉంది? మీరు అనుకున్నట్టుగానే ఉంది? నాకు ఒకటండి, నేను ఏదైతే కోల్పోయాను, దువ్వాడ శ్రీనివాస్ అంటే బయట ఫైర్ బ్రాండ్, ఎవరినైనా ఎదురిస్తాడు, నిలబెడతాడు, తిరగబెడతాడు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. అసలు లేదు, ప్రేమ లేదు. నన్ను ప్రేమగా ఆప్యాయతగా చూసే మనిషి లేరు. మీకు తెలుసా, ఇంట్లో అడుగు పెడితే నా బ్రతుకు నరకమే. మా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. కలిసే ఉంటాం, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. ఏదైనా కూడా మీ జీవితం మీదే అనుకున్నారు కాబట్టి, ఇక ముందు ఆ దిశగా అడుగులేస్తున్నారు కాబట్టి దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా ఉండాలని, శుభం జరగాలని, అండ్ బిజినెస్లో కూడా సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకున్నాం. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు క్రేజియస్ట్ కపుల్ ఉన్నారు. వాళ్ళ బంధం గురించి తెలిసిన తర్వాత చాలా మంది విస్తృతంగా చర్చించుకున్నారు, వింతగా విన్నారు. కానీ బంధం తెలిసిన తర్వాత, కొన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత ఎస్ వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, కాదు ఇది తప్పు అని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా బంధం మాదే, మా జీవితం మాదే, డోంట్ కేర్ అంటున్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను గారు, దివ్యల మాధురి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాం. నమస్తే. సారీ, దువ్వాడ మాధురి గారు అనాలా, దివ్యల మాధురి గారు అనాలా తెలియక అక్కడ ఆగిపోయాను. అఫ్కోర్స్ ఏదేమైనా కూడా ఎనీవే, ఎలా ఉంది లైఫ్? బాగుంది. కొత్తగా ఉందా? ఎందుకంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఎందుకు ఏంటి అనేది నేను ముందు మాట్లాడతాను. ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఏంటి అనేది, టెక్కల నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ముందు మాట్లాడతాం. సో ప్రస్తుతం లైఫ్ అయితే ఎలా ఉంది శ్రీను గారు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకంటే గడిచిన కాలంలో కూడా నాది ఎప్పుడు 25 years రాజకీయ జీవితం, కుటుంబ నేపథ్యం కూడా ఒక 28 సంవత్సరాలు వివాహం జరిగింది. ఈ రాజకీయాల్లో ఉంటూ కుటుంబంలో చాలా స్పర్ధలు ఉండేవి, చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఆ కుటుంబం కోసం, పిల్లల కోసం నేను కొంచెం తగ్గాల్సి వచ్చింది. బయటపడకుండా 4 walls మధ్యనే నా సమస్యలు నాలోనే నేను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నిటికి పరిష్కారం దొరికాయి, కొన్ని అపరిష్కృతంగా ఉండిపోయినాయి. చాలా ఇబ్బందులు పడ్డాం నా పర్సనల్ లైఫ్లో. పిల్లల కోసమే నేను ఇంతవరకు ఉన్నాను. పెద్ద పాపకి వివాహం చేస్తాం, షీ ఈజ్ ఆల్సో డాక్టర్.
రెండో పాప కూడా డాక్టర్. ఇంకా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇది ఇటీవల కాలంలో జరిగినటువంటి మా ఇంట్లో జరిగినటువంటి గొడవలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో ఈ పరిస్థితిలో మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలి. ఇది సమాజానికి వ్యతిరేకమా, అనుకూలమా, ఇది ఎవరికి ఇష్టమా లేదా అన్నది మాకు అనవసరం, మాకు సంబంధం కాని విషయం. మాకు అవసరమైనటువంటి ఈ విషయాన్ని మేము స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం. ఎందుకు తెలియజేయాలంటే, నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి, ఒక సీనియర్ లీడర్గా ఉన్నాను కాబట్టి, 10 మందికి తెలిసిన వాడిని కాబట్టి, నేను చేసే పని పైన 10 మంది తాలూకా దృష్టి ఉంటుంది. ఈయన ఇలా చేశాడు కదా, ఇది నిజమా? కొంతమంది విమర్శకులు అంటారు, సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారు, ఇలా చెయ్యొచ్చా అంటారు. చెయ్యొచ్చా అంటే ఇది చెయ్యాలి అని నేను చెప్పట్లా. నాకు ఇది తప్పదు, మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రకంగా ఉండాల్సిన పరిస్థితి మాకు తప్పని పరిస్థితి కాబట్టి ప్రజలకు కూడా చెప్పాలి. ప్రజలను కూడా కన్విన్స్ చేయాలి. ప్రజా జీవితంలో మనం చేసే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. నేనైతే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాను. ఆ తెలియజేసేటప్పుడు మంచి చెడులను వాళ్ళే ఆలోచించి మనల్ని అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలిగే శక్తి ఒక ప్రజలకే ఉంది. కాబట్టి ప్రజలకు నేను స్పష్టంగా తెలియజేశాను విషయాన్ని. మేము తీసుకున్న నిర్ణయంలో ముఖ్యంగా మాకు 5 పిల్లలు ఉన్నారు. మోదరికి 3, నాకు 2 పిల్లలు. 5 పిల్లల్ని ప్రధానంగా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి లోటు రాకూడదు. వాళ్ళ గౌరవప్రదంగా సమాజంలో అన్ని రకాలైనటువంటి సహకారాలు వాళ్ళకి మనం ప్రోత్సహిస్తూ చేస్తూ వాళ్ళకి ప్రయోజకులను చేయాలి. అది ఫస్ట్. సెకండ్, ప్రజా జీవితం. రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు గడిపినటువంటి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి సహాయ సహకారాలతో చాలా కార్యక్రమాలు చేయగలిగాం, చాలా అభివృద్ధి చేయగలిగాం కాన్స్టిట్యున్సీలో. అక్కడ నాకు ప్రత్యర్థి అచ్చెన్నాయుడు, వాళ్ళ అన్నయ్య ఎర్రంనాయుడు, వాళ్ళతో ఫైట్ చేసి రాజకీయాలు చేశాను నేను. నా 25 సంవత్సరాల పాలిటిక్స్లో 18 సంవత్సరాలు అపోజిషనే చేశాను నేను. స్ట్రాంగ్ అపోజిషన్. ఎర్రన్నాయుడికి అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా పనిచేసాం. ఉద్యమాలు కూడా చేసాం. ఒక కాకరపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ చిత్తడి నేలలో పెడుతుంటే ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, చిత్తడి నేలలు డ్యామేజ్ అవుతాయని చేసి పెద్ద ఉద్యమం చేసాం. దానిలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో ఉద్యమం జరిగింది. దాన్ని నేనే లీడ్ చేయగలిగాం. ఇవన్నీ పాదయాత్ర చేశాను, ప్రజలతో మమేకమై పనిచేశాను. సరే, గెలుపోవటంలో పక్కన పెడితే నా వాటం ఎప్పుడు కూడా 3,000, 3,500తో, ఎంపీగా కూడా 3,100తో పోయాను. 2014లో కూడా అలాగే 3,000, మళ్ళీ 2009లో కూడా 3,400. ఇలా దగ్గర లీస్ట్ మార్జిన్. దానికి ఏంటంటే ప్రత్యర్థి బాగా రౌడీజం, గూండాయిజం, ఆర్థిక బలం వీటన్నిటితో ఉండటం వల్ల ఈ తక్కువపాటి మార్జిన్ నాకు వాళ్ళకి ఎప్పుడు రావటం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలను నమ్ముకొని కష్టపడి పనిచేసాం. జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో టెక్కలి నియోజకవర్గానికి ఒక పోర్టు కూడా తీసుకురాగలిగాం, మూలపాట పోర్ట్. ఆ పోర్టు మా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదే 80% పూర్తి చేసాం. ఇంకో 20% ఉంది, ఈలోగా గవర్నమెంట్ మారింది. అది ఆ టెక్కలి ప్రజలకు మేము మా ప్రభుత్వం ద్వారా అందించడం వల్ల ఒక 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక 20,000 కోట్ల పైచీలకు టర్న్ ఓవర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందేటట్టు అక్కడ అది జరగబోతుంది. త్వరలో పోర్టు ఈ పాటికే ఆ సీ పోర్ట్ ప్రారంభించి ఉండేవాళ్ళం. షిప్ కూడా తెచ్చేసినాం మా టైంలో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గట్టిగా చెప్పుకోవాలనుకుంటే, నేను ఇది ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పోర్టు తెచ్చాం అని నేను ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దమ్ముంటే అచ్చెన్నాయుడికి చెప్పమనండి. వాళ్ళ అన్న ఎర్రనాయుడు ఏం చేశాడో, అచ్చెన్నాయుడు ఏం చేశాడు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కదా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, ఇలా ముగ్గురు కలిపి మా జిల్లాకి ఏం చేశారో ఒక్క మాటలో పాయింట్ బ్లాంక్, ఎస్ మేము ఇది చేసాం, శాశ్వతంగా ఈ ప్రజల కోసం ఇది చేసామని ఒక్కటంటే ఒక్కటి చెప్తే నేను రాజకీయాలు విరమిస్తాను. నా శత్రువుకి, నా ప్రత్యర్థికి నేను చేస్తున్నటువంటి సవాల్ మాటలతోని, కబుర్లతోని, రౌడీజం, గూండాయిజంతో కాలయాపన చేశారే తప్ప వాళ్ళు ఏ రోజు ప్రజాశ్రేయస్ కోరుకోలేదు, ప్రజలకు మేలు చేయలేదు. మేము చేయగలిగామని నేను ఎన్నో చేసిన దానిలో ఒకటి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఒక పోర్టు చేయగలిగాను. సో ఇలా రాజకీయ జీవితంలో ఉంటూ మాకు అది కూడా చాలా ముఖ్యమైంది. పిల్లలకు వైపు మేము తీసుకున్న నిర్ణయంలో 2 రాజకీయాన్ని కూడా మాకు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో. నేను మాస్ లీడర్గా ఎదిగాను, క్యాడర్ బేస్డ్ కాదు. మాస్ బేస్డ్గా ఎదిగినటువంటి నాకు ప్రతి ఒక్క ఓటర్తో కూడా
పర్సనల్ టచ్ ఉంది. 25 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం, రాజకీయ జీవితం, కాబట్టి దాన్ని కూడా నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళకు కూడా ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా అండదండలు ఇవ్వాలి అని అదో నిర్ణయం. ఈ 2 నిర్ణయాలు, ఈ 2 నిర్ణయాలతో పాటు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద గట్టిగా దాడులు చేశారు. నేను మైనింగ్ బిజినెస్ నాది, గ్రానైట్స్, గత 25 ఏళ్ళుగా. ఆ గ్రానైట్ క్వారీని కూడా ఇప్పుడు ఆపేసినారు. దానివల్ల సుమారు 50 కోట్ల పైచీలకు లాస్. అంతేకాకుండా పోర్టుకు సంబంధించిన బిల్స్ని కూడా ఆపేశారు, అదో 11 కోట్లు. ఇవన్నీ లాస్లో పెట్టి మమ్మల్ని తొక్కాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో మేము ప్రజల్ని కాపాడుకోవాలి, మరి మా బండి ముందుకు వెళ్ళాలి, మేము తీసుకునే నిర్ణయం కూడా విజయవంతం కావాలి. ఇవన్నీ కావాలంటే వ్యాపారంలో అడుగు పెట్టాలి. ఇంకో వ్యాపారం, ఇప్పటి వరకు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాను, ఇంకో బిజినెస్ వైపు షిఫ్ట్ అయినాం. అది మాధురి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మాయికి. గురించి మాట్లాడదాం. సో మాధురి గారు, శ్రీని గారు ఇప్పటి వరకు చెప్పారు. సరే, అందరికీ కూడా తెలిసిన విషయం. మీరు అంటే ఏ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఏంటి అనేది అయిపోయింది, అదంతా చరిత్ర. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇద్దరం కలిసి బతకాలి అనుకున్నా, అందుకు తగ్గట్టుగానే ముందడుగు వేస్తున్నారు. ఇక ముందు ఎలా ఉండబోతోంది, ఏంటి అసలు, ఏంటి మీ అనుకున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మేము అనుకున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి అని దానికన్నా అతనికి ప్రజా జీవితం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రజా జీవితంలోనే ఉంటూ ప్రజలకు ఇంకొంచెం దగ్గరగా వెళ్తూ అతను నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలనేది ప్రజల కోరిక, నా కోరిక. సో ఆ విధంగానే అదే విధంగా మేము మా కృషి దానికోసమే ఉంటుంది. అతను అంటే ప్రజా జీవితంలో సరే, మీరు అన్నట్టు ప్రస్తుతం అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలన్నది మీ కోరిక. రాజకీయ జీవితము అది ప్రజల తీర్పుని బట్టి ఎటెళ్తుంది ఏంటి అనేది ప్రజలు చూసుకుంటారు. సో పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతోంది? కానీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు లైఫ్ లాంగ్ అలాగే ఉంటాం. ఇంకా కొత్తగా ఉండడానికి ఏముంది, మా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం, కలిసే ఉంటాం, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. కలిసి ఉండటంతో పాటు కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది మీరు దాంట్లో ఎక్స్పీరియన్స్ అండ్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇందాక శ్రీని గారు చెప్పారు. సో ఆ బిజినెస్ ఏంటి, ఎలా ఉండబోతోంది? బిజినెస్ ఏంటంటే కాంచీపురం వక్లా సిల్క్స్ అని ఒక శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను హైదరాబాద్ లో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మనకి మన మెయిన్ ఉమెన్ కి ఎక్కువగా అందాన్ని ఇచ్చేది నా దృష్టిలో నగల కంటే కూడా శారీ అనే నేను ఎక్కువ నమ్ముతాను. సో దాన్ని క్వాలిటీగా, అంటే మనం వేసుకుంటే చూసే వాళ్ళకంటే మనకి ముందు ఆ ఫీల్, ఆ క్వాలిటీ మనకి ముందు నచ్చాలి ఫస్ట్ మనకి. సో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీగా, ప్యూర్ అంటే క్వాలిటీయే ఫస్ట్ మాది ప్రియర్ గా తీసుకొని క్వాలిటీగా ఉండి దగ్గరుండి మేమే, శ్రీనివాస్ గారు నా కోసం మగ్గాలు కూడా అమర్చి వీవర్స్ ని కూడా దగ్గరుండి పెట్టుకొని మేమే వీవర్స్ ని పెట్టుకొని ప్యూర్ సిల్క్ శారీస్, పట్టు ఇవన్నీ కూడా ప్యూర్ గా మేమే వీవింగ్ చేయించి, ఇలాగే బనారస్ లో కూడా స్వయంగా మగ్గాలు ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా వర్కర్స్ ని పెట్టుకొని అక్కడ కూడా మేమే స్వయంగా వీవింగ్ చేయించి క్వాలిటీగా ఉన్న శారీస్ ని ప్రతి ఒక్క ఉమెన్ కి అందించాలని. మళ్ళీ నేను కొన్ని షాప్స్ కి వెళ్తున్నాను, అక్కడ చాలా అంటే మన అక్కడ వీవర్స్ నుంచి తయారయ్యే రేట్ ఒకటి, ఇక్కడ వచ్చేసరికి చాలా రేట్స్ కి అమ్ముతున్నారు. అవన్నీ నేను చూసి అలా కాకుండా లేడీస్ అందరికి కూడా క్వాలిటీతో పాటు రేట్స్ కూడా రీజనబుల్ గా ఉండాలి. అక్కడ నుంచి వీవర్స్ నుంచి ఎక్కడైతే వస్తున్నాయో ఆ రేట్ కి ప్రజలకు కూడా, ఉమెన్ కి కూడా అందాలనే ఉద్దేశంతో నేను ఈ శారీ స్టోర్ ఓపెన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. సో అంటే యాక్చువల్ గా సరే సార్ పొలిటికల్ గా క్వారీ ఆపేశాక శ్రీనివాస్ గారు నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి నీకు ఇదైతే బాగుంటుంది, బ్యాక్ ఎండ్ లో నేనైతే సపోర్ట్ చేస్తాను, ఫ్రంట్ ఎండ్ లో అంటే నాకు పాలిటిక్స్ లో నేను ఉన్నాను, నేను సపోర్ట్ చేయలేను, నాకు ఇవన్నిటికంటే కూడా నాకు ఈ పాలిటిక్స్ నాకు ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి నీకు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తాను, నేను అన్ని నీకు కావాల్సినవన్నీ సమకూర్చుతాను, ఈ బిజినెస్ చేసి నువ్వు ఉండు, నేను పాలిటిక్స్ చేస్తూ నీకు ఇది సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. సో కంప్లీట్ గా మీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు, టెక్కల్లోనే ఉన్నాము. బిజినెస్ కోసం జస్ట్ ఈ 1 month 2 month ఉన్నాము. నెక్స్ట్ నుంచి ఒక 3 days ఇలా అక్కడ అలా ఉంటాం. నా అవసరం అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ, సార్ ఇక్కడ ఇలా ఉంటూ ఈ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాను. మాధురికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ ఎక్కువ, నేను అది గమనించాను. తనకి ఎన్ని నాలెడ్జ్ ఉండేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, బిజినెస్ చేసిన తర్వాత పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, ఈరోజు చాలా స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ. ఆ స్టోర్ పెట్టిన తర్వాత ఆ స్టోర్ ఓనర్ ఎవరో ప్రజలకు తెలుస్తుంది, కానీ మేము స్టోర్ పెట్టాలి అనుకుంటే పెట్టక ముందే మేమెవరో తెలుసు. కాబట్టి మా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళు వస్త్ర వ్యాపార రంగంలోకి వచ్చేటప్పుడు
సిల్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఆ సిల్క్స్లో వీళ్ళ ప్రత్యేకత ఏంటి అన్నది కూడా జనం అబ్జర్వ్ చేస్తారు. మాకు ఎలా న్యాయం చేయగలుగుతాడు ఈ బిజినెస్లో. సో నేనేమన్నానంటే వారణాసి, కల్కత్తా, బెంగళూరు, అలాగే ధర్మవరం, కంచి ఇలాంటి ప్రాంతాల్లో వీవర్స్ ఉంటారు నేతలు. డైరెక్ట్గా నువ్వు వీవర్స్తో మాట్లాడు, వీవర్స్ దగ్గరికి వెళ్ళు అని నేను చెప్పిన తర్వాత పాపం చాలా కష్టపడి నేను ఏ ప్రాంతాలు చెప్పాను, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ వీవర్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలుసుకొని మీ కష్ట సుఖాలేంటి, మీ బాధలేంటి, అసలు చీర ఎలా నేస్తారు, ఎంత టైం పడుతుంది అంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను. తను అడుగుతుంటే ఒక్కోసారి నెల రోజులు కూడా పడుతుంది, 2 నెలలు కూడా పడుతుంది, 15 రోజులు కూడా పడుతుంది. మరి ఇంత కష్టపడి మీరు చేసేటప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటి? ఏమీ లేవు. వాళ్ళకి ఆ కూలి కూడా మిగలట్లేదు. కానీ అదే సారి హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో అమ్మేటప్పటికి చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, షాప్ వాళ్ళకి వస్తున్నాయి. బట్ వీవర్కి రావట్లా, వీవర్ కష్టమే మిగిలిపోతుంది. అందుకే హ్యావ్స్ అండ్ హ్యావ్ నట్స్. ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు, పేదవాడు ఎప్పుడు పేదవాడు అవుతాడు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నట్స్ ఎప్పుడు కలవరు, సమానం కాలేరు. సో నాకు అనుభవం నేనేం చేసామంటే, సరే మీకు రీజనబుల్ ప్రైస్ మేము ఇస్తాం, వీవింగ్ చేసి మాకు డైరెక్ట్గా ఇవ్వగలుగుతారా? అది నేను అక్కడ పెట్టి మేము మార్కెట్లో రేపు రిటైల్స్లో ఆ క్వాలిటీ చూపించాలి. మాకు కావాల్సింది క్వాలిటీ. నువ్వు 1 రోజులు చేస్తావు, ఒక్కొక్కసారికి ఎంత టైం తీసుకుంటావు, మాకు సిల్క్ పట్టు సిల్క్ చేయండి అంటే వాళ్ళు మాకు అగ్రీ అయినారు. అందరి మగ్గాలతో ఆల్ ఏరియాస్లో కూడా ఒక కాంట్రాక్ట్కి వచ్చి వాళ్ళకి ఆర్డర్స్ పెట్టిన తర్వాత 3 months కావాలన్నారు. 3 months నుంచి ఈ వర్క్ తను చేస్తుంది. ఈ 3 monthsలో అన్ని మాకు అక్యుములేట్ అయినాయి టోటల్. అవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ రప్పించి, వాటికి మా ఉద్దేశం ఏంటంటే ఆ క్వాలిటీ ఏదైతే వీవర్స్ దగ్గర తీసుకొచ్చానో మాధురి ద్వారా నేను మాధురికి ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఈ కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ ఉండాలి, ఇష్టానుసారంగా ప్రైస్ పెట్టద్దు. రీజనబుల్ ప్రైస్, నీ ప్రాఫిట్ వేసుకొని రీజనబుల్ ప్రైస్ చేయి. క్వాలిటీ, నాణ్యత మన ప్రాధాన్యత, నాణ్యతే ప్రామాణికంగా తీసుకొని క్వాలిటీకి ప్రయారిటీ ఇచ్చి ఆ క్వాలిటీ ద్వారా కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇచ్చేటట్టు మనం చేయగలిగితే, మన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానని మాధురికి చెప్పాను. షీ డిడ్ వెల్. అందుకోసం ప్రతి మగ్గందారుడి దగ్గరికి కూడా వెళ్ళి వారణాసి నుంచి బెంగళూరు వరకు ఎన్ని ఉన్నాయో అంతమంది దగ్గరికి వెళ్ళి తను స్వయంగా కూర్చొని ఇటీవల కాలంలో చాలా వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన దాంతో మాకు చాలా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ జూబ్లీహిల్స్లో అనుకున్నాం, కానీ మదీనాగూడలో ఓకే అయింది. నెక్స్ట్ జూబ్లీహిల్స్లో కూడా 100 daysలో ప్రారంభిస్తాం. అక్కడ నుంచి హైదరాబాద్లోనే 6 branches ప్లాన్ చేసి అక్కడ నుంచి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఇలా ఎక్స్పాన్షన్ కూడా చేయాలి. దీంతో పాటు జ్యువెలరీ కూడా చేయాలని ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఎంటర్ అయ్యామంటే ఇంకా ఆ బిజినెస్ ఇంకా నేను అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాను, మైనింగ్ని. ఇప్పుడు దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని కూడా ఇందులో కూడా కొంచెం స్ట్రాంగ్గానే వెళ్లాల్సి ఉంటుంది, ఆ గుడ్ విల్ పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేస్తూ రాజకీయం కూడా ఎవ్రీ మినిట్ ప్రజల కోసం పనిచేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. 3 రోజులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ ఇంకా 29లో ఉంది కాబట్టి 2 years నాకు కొంచెం గ్యాప్ దొరికింది. దీని మీద బాగా ఫోకస్ చేసి మాధురికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తను ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నేను అనుకున్న ఎయిమ్స్ అన్ని అయిపోతాయి ఈ 2 yearsలో. నేను కూడా 3-4 days టెక్కల్లో కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాను. తాను ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను, తను వస్తుంటారు, వెళ్తుంటారు. ఈ రకంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. అందుకే హైదరాబాద్లో ఈ నివాసం కూడా ఈరోజే గృహప్రవేశం చేసాం. ఈరోజే మీరు వచ్చారు, శుభం. మరి వచ్చిన సందర్భంగానే ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. మీ ఛానల్ ద్వారా నేను క్లారిటీగా చెప్పాను. అపోహలు, ఇష్టానుసారంగా మా మీద మాట్లాడటాలు, ట్రోల్స్ చేసుకునేవాళ్ళు, ఊరికే ట్రోల్స్ చేసేవాడు మాకేం పెంచడు. ట్రోల్స్ చేసేవాడు స్వర్గం నుంచి దిగి వచ్చేవాడు కాడు. వాడి షర్ట్ ఇప్పితే వాడి షర్ట్ మొత్తం మచ్చలే ఉంటుంది. నా షర్ట్ విప్పి చెప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు ఏంటో వాడు చెప్పాడు. దమ్ముంటే ట్రోలర్స్ మీ జీవితంలో ఏది తప్పు చేయని వాడు ఉంటే నా మీద మాట్లాడండి. రామారావు గారు ఒక సినిమాలో బస్సులో వెళ్తుంటే ఒక మైళ్ళకి కొడుతుంటారు అందరు రాళ్ళేసి. వెంటనే ఆ బస్సు దిగి అక్కడికి వెళ్తారు. ఆమె ఏం తప్పు చేసింది అని, ఆమె నేరం చేసింది అందుకే కొడుతున్నాం. అప్పుడు రామారావు గారు ఏం చేస్తారంటే రాళ్ళన్నీ ఆయనే ఏరి అందరికీ పంచిపెట్టి ఇప్పుడు కొట్టండి, కానీ మీలో తప్పు చెయ్యనోడు ఉంటే కొట్టండి అంట. అప్పుడు రాళ్ళన్నీ నేలకేసి కొడతారు. మంచిని సమాధి చేస్తారా అని ఒక మంచి పాట. అలా అన్నట్టు ఈ సమాజం రాళ్ళు విసిరే ముందు మీ
సమస్యలు, మీ తాలూకా వ్యక్తిగత ఇష్యూస్ ఆలోచించండి. మీరు తప్పు చేయని వాడైతే మాకు రాయేసి కొట్టండి. ఇది మేము చేసాం. మా పిల్లలకి అన్యాయం జరగదు, మాకు నమ్ముకున్న ప్రజలకి అన్యాయం జరగదు, పైగా వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఇంకా గట్టిగా పనిచేయడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఇది స్పష్టం మీ యోయో టీవీ ద్వారా, మీ ద్వారా మేము తెలియజేస్తాం. మరొకసారి మీరు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి సరే, ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఎంత వద్దన్నా వాళ్ళు ఆపరు, చేయమంటే చేయరు. కాబట్టి అవన్నీ ట్రోల్స్ లో కూడా ఇంకా నిజం వింటున్నాను మేడం, అది పెయిడ్ అంట. of course, నిజంగా ట్రోలర్స్ కారు వాళ్ళు. ఇంకా నేను బాగా ఈ మధ్య దాని మీద వెరిఫై చేస్తే ఒక టీం ఉంది, వాళ్ళకి పేమెంట్స్ ఇస్తే మన పైన ఇంకా అదే పని ఇంకా మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి మేము మెజారిటీ వచ్చి అలాంటివి కూడా ఉండవు. ఉంటాయి అవన్నీ. Right. ఏదైనా కూడా మీ జీవితం మీదే అనుకున్నారు కాబట్టి ఇక ముందు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి దాంట్లో మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలని, శుభం జరగాలని, బిజినెస్ లో కూడా సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవే మాటలు చెప్తారు, చెప్పాలి కూడా. అంటే వ్యూవర్స్ కి న్యాయం చేస్తాము, కస్టమర్స్ కి తక్కువ రేట్ ఇస్తాము, నాణ్యత పాటిస్తాం, ఇవన్నీ కూడా చెప్తుంటారు. కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమో ఎందుకు నమ్మాలి? మీరు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ లో కాదు, ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో కొన్ని వందల షాపులు వచ్చాయి ఈ మధ్యకాలంలో. బట్ వాటిని కాదని మీ షాప్కి రావాలంటే, మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనే నమ్మకం రావాలంటే ఇప్పుడు నేను బిజినెస్ లో మైనింగ్ చేశాను. మైనింగ్ లో ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్ గ్రానైట్ అది ఉండేది, బ్రౌన్ కలర్ లో ఉంటది. రెస్టారెంట్ వరల్డ్ క్లాస్ మెటీరియల్ ఇది. ప్రపంచం మొత్తం ఆ కలర్ సప్లై చేయగలిగిన వాడిని గ్రానైట్ ఫీల్డ్ లో నేనే. అది ఒడిశాలో ఉండేది. దానికి గుడ్ విల్ పికప్ చేసుకున్నాను. బెంగళూరు ఫెయిర్ లో 2 times నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు బ్లూ మైన్స్ కూడా, బ్లూ క్వారీ మైన్స్ కూడా మేము అది ఒక గుడ్ విల్ తో, క్యారెక్టర్ తో నడిపించాం. మైన్ లో దువ్వాడ శ్రీనివాస్ ఈ క్యారెక్టర్ మిస్ అయినాడని ఒక్కడి చేతి చెప్పించాడు. నేను ఎక్స్పోర్ట్స్ గత 20 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను మెటీరియల్. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లో కానీ, ఇండియాలో అమ్మే మెటీరియల్ లో కానీ ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అలాగే ఈ విషయంలో కూడా మేడం, డబ్బులే సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇది చెయ్యాలంటే మీకు ముందుగానే చెప్తున్నాను, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎవరు, మాధురి అంటే ఎవరు ఈ రోజు ప్రజలకు తెలుసు. తెలుగు వాళ్ళకి తెలిసేటప్పుడు మేము చేసే బిజినెస్ పైన కూడా ఓ ఫోకస్ ఉంటుంది. వాళ్ళకు దృష్టి ఇస్తారు, వీళ్ళు ఎలాంటిది చేస్తున్నారు. మేమేమనుకుంటున్నాం అంటే మా ప్రాఫిట్లు కూడా యాడ్ చేసుకొని సరసమైన ప్రైసే ఉండాలి తప్ప ఇష్టానుసారంగా రేట్లు బాధేసి నేను షాప్స్ పేరు చెప్పను, కానీ నేను తాను పర్చేజ్ చేస్తుంటే నేను అక్కడ స్వయంగా నేను అబ్జర్వ్ చేసింది, ఒక 50,000 రూపాయలు విలువైనటువంటి ఒక పట్టు సిల్క్ శారీ ఉంటే అది 3 లక్షలకు అమ్ముతున్నారు జూబ్లీ హిల్స్ లో. కెన్ యూ ఇమాజిన్? మీరు పేర్లు చెప్పక్కర్లేదు కదా, ప్రతి షాప్ లో జరిగేది ఇదే. కెన్ యూ ఇమాజిన్? ఆ పేర్లు ఎందుకంటే నేను ఆ రంగంలో ఉంటున్నాను కాబట్టి చెప్పకూడదు. ఇది ఒకళ్ళైతే కాదు, చాలా మంది అదే చేస్తున్నారు. మరి నేను అదే చేస్తే ఏం తేడా? నాకు అది కాదు. 50,000 కొన్నాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, షాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్, నీ ప్రాఫిట్, నీ శాలరీస్ అన్ని వేసుకొని ఒక సరసమైన ధర 70,000 కమ్మ, 80,000 కమ్మ, పర్వాలేదు. అంతేగాని లాక్స్ ఏంటి అంటే 4 times, 5 times, 10 times ప్రాఫిట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ప్రాపర్. నేను అలా చేయదలుచుకోవట్లేదు. మేము మాధురికి మేమిద్దరం అదే అనుకున్నాం. మన దగ్గరికి కస్టమర్ వచ్చారంటే వాళ్ళు సంతృప్తితో బయటికి వెళ్ళాలి, వాళ్ళ ముఖంలో మనం ఆనందం చూడాలి. ఆనందంతో వెళ్ళే కస్టమర్ని మనం కళ్ళారా చూడాలని నేను చెప్పాను. మేము చూస్తాము, మీరు చూస్తారు. ప్రజలకి అది అర్థం అవుతుంది ఫ్యూచర్ లో. సో ఆయన చెప్పినట్టుగా అంటే ప్రజలు ఒక సాటిస్ఫాక్షన్తో, మీ దగ్గరకు వచ్చిన ఒక కస్టమర్ ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఈ చీర ఈ రేటు పెట్టాము మాకు నచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలి అంటే ఆ దిశగా మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు? అదే ఇప్పుడు సార్ చెప్పినట్టే, ఇంకేముంది, మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకున్నప్పుడు మాకు మేమే మెటీరియల్ అవి ఇచ్చి మేమే వీవర్స్ ని పెట్టుకొని మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని నేనే దగ్గరుండి తీసుకొచ్చినప్పుడు సార్ చెప్పినప్పుడు దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. దానికి మించి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అండ్ మాకు మెయిన్ మోటో ఏంటి, మాకు ఎందుకు 40 మందో 50 మందో వాళ్ళు కూడా బ్రతుకుతారు, వాళ్ళకి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటాం మేము కూడా. సో మాకేం లాభాలు వచ్చేయాలి, మేము డబ్బులు సంపాదించే ఆలోచనతో మేము బిజినెస్ స్టార్ట్ చేయలేదు. సార్ అన్నట్టు స్టార్ట్ చేయాలంటే ఇది ఒకటే బిజినెస్ లేదు. సో నాకు బేసికల్ గా నేను ఉమెన్ గా నాకు ఉమెన్ అంటే చాలా ఇష్టం. నేను ఉమెన్ సపోర్ట్ గా ఎక్కువ ఉంటాను ఎవరికి కూడా. సో వాళ్ళకి క్వాలిటీగా అందుబాటులో రేట్స్ లో శారీ ఉండాలన్న ఆలోచనతో మాత్రమే నేను ఈ శారీ స్టోర్ పెడుతున్నాను. వన్స్ వచ్చాక మీకే తెలుస్తుంది, మీరు వచ్చాక ఒకసారి వచ్చి మా షాప్ కి విజిట్ చేసిన తర్వాత మీరు పర్చేస్ చేశాక అప్పుడు మీరే అంటారు, ఎస్ మేడం మీరు క్వాలిటీ ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందని మీరే అంటారు. 6 months లో అంత అర్థమైపోతుంది. మాటలు నిజం అబద్ధం అన్నది అన్ని అంతే. ఇంకో కాంచీపురం ఒకుళ సిల్క్స్ అని పేరు పెట్టారు. అవును, పేరు పెట్టారు. దాని పేరుకి అర్థం దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఒకుళ మాత ఆమె ఎవరంటే ద్వాపర యుగంలో యశోదాదేవి
కృష్ణ పరమాత్ముడికి తల్లిగా కృష్ణ పరమాత్ముడికి ఎన్ని వివాహాలు జరిగినా సరే, ఆ ద్వాపరయుగం ఉందో ఒక వివాహంతో కూడా యశోదకు సంబంధం లేదు, దగ్గరుండి పెళ్లి చేయాల. ఆ కోరిక తల్లికి ఉంది కాబట్టి విష్ణువు ఏమంటారంటే, వచ్చే జన్మలో కలియుగాంతంలో నీ కోరిక నెరవేరుతుంది, నాకు వివాహం చేస్తావని వరం ఇస్తారు. ఆ వరమే కలియుగాంతంలో తిరుపతి 7 కొండల పైన నివాసం ఉంటారు ఆవిడ ఒకళమాత. కొన్ని కారణాల వల్ల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భూమి మీదకి రావటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఒకళాదేవికి తారసపడతారు. అప్పుడు గత జన్మలో ఉన్న కోరిక మేరకు ఒకళాదేవి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తన గృహానికి రావటాన్ని, ఆ అడవి మార్గాన్ని నడుచుకుంటూ రావటాన్ని చూసి, నువ్వెవరినైనా అని అడిగేటప్పుడు ఆయన సమాధానం చెప్పరు. మరి మీ పేరు అంటే అన్ని పేర్లు నావే, మరి మీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే నీకు నేను ఒక పేరు పెట్టి పిలుచుకుంటాను, నీ పేరు శ్రీనివాస్ అని పిలుస్తానని వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని నామకరణం చేసిందే ఒకళమాత. అప్పుడు నీకు పద్మావతికి ఇచ్చి, ఆకాశరాజు కుమార్తె పద్మావతికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అనుకునేటప్పుడు రాజు శ్రీనివాసుడు సామాన్యుడు అనుకుంటున్నారు, వైకుంఠవాసి. కానీ ఆ వివాహం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒకళమాత ఆకాశరాజు దగ్గరికి వెళ్తే ఆకాశరాజు కుమార్తె పద్మావతికి వివాహం చేయటానికి. ఇక్కడ కీలకమైన పాత్ర ఏంటంటే, ఒకళమాత వెంకటేశ్వర స్వామి తల్లిగా ఆ వివాహం చేసేటప్పుడు, ఆ వివాహ వేడుకలో పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, వివాహం ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటంలో ఆ మాత అమ్మవారికి మించినటువంటి శక్తివంతురాలు ఇంకా లేరు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారి తల్లి. కాబట్టి ఇవి కూడా సాంప్రదాయాలకు, వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఆ ఒకళమాత పేరు పెడదామని, వెంకటేశ్వర స్వామి తల్లి పేరు పెట్టి ఇది చేద్దామని మేము చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి తల్లి, ఆ తల్లి చేతుల్లో వెంకటేశ్వర స్వామి కూర్చుంటారు. ఆయనకి వెన్న పెడుతూ అలా లోగో తయారు చేసాం. ఓకే, ఆ లోగో కూడా మీకు త్వరలో ఇవ్వటం జరుగుతుంది, ఇస్తాను అవసరమైతే వాట్సాప్లో. ఆ లోగోని పెట్టుకుంటూ కాంచీపురం అంతా మరి కాంచీపురం హై క్లాస్ సిల్క్స్ అంటే సాధారణంగా హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్స్ని మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఆ హ్యాండ్లూమ్స్ని కాంచీపురం నుంచి ఎక్కువగా మేము ప్రొడక్ట్ చేస్తున్నాం. కాబట్టి వీవర్స్ ద్వారా ఒకళమాత పేరు పెట్టి ఇది ఈ నేమ్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఇదనమాట. సో కాంచీపురం వకుళా సిల్క్స్ ఆ పేరు పెట్టడానికే ఇంత స్టోరీ చెప్పారు, మీరు అంత ఎక్సర్సైజ్ చేసారు అంటే ఇంకా మిగతాది అంటే ఆ శారీస్ కానీ, ఆ నాణ్యత కానీ, లేదా ఆ వీవర్స్ దగ్గరికి వెళ్ళటం కానీ ఎంత ఎక్సర్సైజ్ జరిగి ఉంటుందో నాకు అర్థమైపోయింది. సో మాధురి గారు, దీన్ని అంటే బ్రాంచెస్గా పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడే కదా, హైదరాబాద్లోనే కాదు, ఇంకా మిగిలిన చోట కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని విస్తరించాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడి జనాల నమ్మకము, ఇక్కడి జనాల నమ్మకము, ఇవన్నీ కూడా త్వరగా గ్యాదర్ చేయాలి అంటే దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? చెప్పు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పండి మీరే, ఇలాంటివన్నీ మీరే బాగా క్లారిటీ ఇస్తారు. నెక్స్ట్ బిజినెస్ ఉమెన్ గా ఎంటర్ అవ్వబోతుంది. తాను ఏంటంటే సెలక్షన్, పర్చేజెస్ అండ్ సేల్స్ అండ్ వీటి మీద ముఖ్యంగా దృష్టి పెడతారు. బిజినెస్ మీద ఇంకా పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అవన్నీ నేను చూస్తున్నాను. అదే బ్యాక్ డ్రాప్లో నేనున్నానని ఎందుకు చెప్తున్నానంటే, ఆమెకు అదే సహకారం కావాలి. విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఫీల్డ్లోకి రావాలనుకునేటప్పుడు వ్యాపారం వేరు, సెలక్షన్స్ వేరు, సేల్స్ వేరు. చాలా ఉంటాయి, 100 రకాలు ఉంటాయి. సెలక్షన్లో నాకు జీరో నాలెడ్జ్, అసలు శారీస్ మీద నాలెడ్జ్ నాకు లేదు. షీఈ్ 100% షీఈ్ టేకింగ్ కేర్ దట్. ఆమెకున్న నాలెడ్జ్ వేరు కాబట్టి ఆమె సెలక్షన్ చేస్తుంది. సేల్స్ కూడా నేనేం చేస్తానంటే, ఎక్స్పాన్షన్ గురించి మీరు అడుగుతున్నారు. ఎక్స్పాన్షన్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ విల్ అండి. ఎప్పుడైనా వ్యాపారానికి పెట్టుబడి నమ్మకం. నేను మంచి వస్తువు నాణ్యత అని మేము చెప్తున్నాం. నాణ్యత మా ప్రత్యేకత అంటున్నాం కదా. నిజంగా మా ప్రత్యేకతలో నాణ్యతే మేము ప్రామాణికంగా తీసుకున్నామా, నాణ్యతకే మేము ప్రాధాన్యత ఇస్తున్నామా లేదనేది మీకు అర్థమవుతుంది. అంటే మీకు మా మీద ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకం ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్తోనే ఎక్కడికైనా వెళ్తాం. రాష్ట్రంలో, ఆంధ్రాలో పెడతాం, తెలంగాణలో ఇంకా పెడతాం, బెంగళూరులో కూడా అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్. ఒక నమ్మకం అనే, ఏ బిజినెస్కైనా నమ్మకమే. అది దాని ద్వారా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతాం. దీనికి ఒక సిస్టమేటిక్ వేలో పడిపోకుండా అనుకున్నాం కదా, త్వరగా చేసేయకుండా, అలా కాకుండా ముందు ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం.
ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గుడ్ విల్ క్రియేట్ చేసి మేము అనుకున్న ఆలోచనలన్నీ కూడా పబ్లిక్లోకి మనం విడిచిపెట్టేటప్పుడు పబ్లిక్ కూడా కస్టమర్స్ కూడా మన దగ్గర సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మరో బ్రాంచ్ ఆ బ్రాంచ్ని కూడా బాగా పికప్ చేసి మరో బ్రాంచ్ ఇలా బ్రాంచెస్గా డెవలప్ చేయడానికి ఒక చాలా ఎక్సర్సైజ్ చేసి ఫినాన్షియల్గా కానీ మార్కెట్ పరంగా కానీ అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేసి మార్కెట్లో అందరూ అమ్ముతారు శారీస్. మాలో ఉన్న ప్రత్యేకత ఏంటన్నది కస్టమర్కి అర్థమయ్యేటట్టు చేసి ఆ కస్టమర్ మాకు నమ్మేటట్టు చేసి ఆ నమ్మకంతోనే ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేస్తాం. సో నమ్మకమే పెట్టుబడిగా ఉంది. నమ్మకం ఎప్పుడైనా బిజినెస్కి పెట్టుబడి నమ్మకం, డబ్బులు కాదు. ఈరోజు 15-20 కోట్లు పెడతాం, నమ్మకం లేకపోతే మొత్తం పోతుంది. పోయినట్టు. నమ్మకం ఉంటే అదే 1000 crores అవుతుంది. సో మాధురి గారు, పాలిటిక్స్ అలాగే బిజినెస్కి వచ్చే పక్కన పెడితే మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు కోరుకున్న మీరు ఇష్టపడ్డ జీవితం ఇది కాబట్టి ఎంతమందినైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇందాక ఆయన చెప్పినట్టు ట్రోలర్స్ విపరీతంగా, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ట్రోల్ చేసినంతగా ఎవరిని ట్రోల్ చేయలేదు, అటు ఆయన్ని కావచ్చు మిమ్మల్ని కావచ్చు. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొని మీరు ఇష్టపడ్డ ఆ జీవితము ఎలా ఉంది? మీరు అనుకున్నట్టుగానే ఉంది? నా లైఫ్ నేను అనుకున్నట్టుగానే ఉంది. సార్ అన్నట్టు ట్రోల్స్ కి భయపడే ఇంత పిరికి వాళ్ళం అయితే మేము కాదు. ఎవరైతే ట్రోల్స్ గురవుతున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అని అర్థం. ఎందుకంటే వాళ్ళ మీదే వాళ్ళ దృష్టి ఎప్పుడు ఉంటుంది. పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ కామెంట్లు పెట్టుకొని ఉంటారు, దానికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా జీవితం, నాకు నచ్చినట్టు మాత్రమే నేను బ్రతుకుతాను. ఎవరి కోసం బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు నన్నేం పెంచరు, పోషించరు. మేమే ఇంక కొంతమందికి పోషించే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది మా జీవితం, మాకు నచ్చినట్టు బ్రతుకుతాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ లైఫ్ లో. ఇంకా ఈ లైఫ్ కూడా లైఫ్ లాంగ్ ఇలాగా మా ఇద్దరు హ్యాపీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఎంతగా ట్రోల్ చేశారంటే ఆఖరికి మీరు ఇక ఒకనొక స్థాయి దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ట్రోల్ చేశారు. సరిగా నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటే మా మీద సోషల్ మీడియాలో కంప్లైంట్స్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మీరు కంప్లైంట్స్ తీసుకుంటున్నారు కదా, మరి మా మీద మీ సార్ ఇప్పుడు 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ మీద ఏదో కామెంట్ చేశారని ఇప్పుడు వచ్చి యాక్షన్ తీసుకొని మీరు నోటీసులు ఇచ్చారే, మరి ఇప్పుడు మా మీద కామెంట్ చేస్తుంటే మీకు ఏమైనా కళ్ళు మరి నాకు బూతులు వస్తున్నాయి, మీకు ఏమవుతున్నాయి? మరి మీరెందుకు మా కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? అంటే మేము మనుషులం కావా? మీరే మనుషులా? మరి మా మీద ఏమైనా ఇలాంటి కంప్లైంట్ మీరు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీ కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మా గవర్నమెంట్ లో ఎవరు కంప్లైంట్ తీసుకోలే వాళ్ళ ఇలా అక్రమంగా కేసులు ఎప్పుడు బనాయించలేదు. అనవసరంగా సోషల్ మీడియా మీద ఇలా కేసులు పెట్టి స్టేషన్లు తిప్పించడం, జైల్లో పట్టడం ఇలాగ ఎప్పుడు కూడా మా గవర్నమెంట్ లో ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2022 సంవత్సరంలో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంది. 2022 సంవత్సరంలో అంటే నేను ఒక సబ్జెక్ట్ మీద కలెక్టర్తో ఏదో గట్టిగా మాట్లాడానని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఉంది. కావాలంటే ఎఫ్ఐఆర్ కాపిస్తాను. నేను ఎమ్మెల్సీగా ఉండగా గవర్నమెంట్లో ఉండగా నా మీద కంప్లైంట్ ఏంటి? నేరం చేస్తే, తప్పు చేస్తే, అది తప్పు అనిపిస్తే పోలీసు వారికి అధికారం ఉంది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, 2.5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. నేనేమైనా అక్రమ సంపాదన చేశానా? భూదందాలు చేశానా? దోపిడీలు చేశానా? ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? దమ్ముంటే తీయండి, తీసి ఇమీడియట్గా నన్ను అరెస్ట్ చేయండి. నేను సవాల్ చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి. ఇది ధైర్యం అంటే, ఇది దమ్ము అంటే. అంతేకాని 2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్ని చూపించాను. చూపించాను. అప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రులకు చూపించలేదా? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెంత, నీ బ్రతికెంత అనలేదా? నీ స్థాయి ఎంత అనలేదా? మరి వైసీపీ నా కొడకల్లారా, చెయ్యికి అంత దూరం వస్తే కొట్టిపడేస్తాను అనలేదా? ఇదంతా సూక్తి ముక్తావడా? దీనిపైన మరి ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు ఆయన్ని? ఎందుకు ఆయన పైన కేసు కట్టకూడదు? మరి నేను చూపించడం తప్పు అయితే మరి పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకు చూపించాడు కదా. అప్పుడు మీరు కేసు పెట్టొచ్చు కదా, మరి మీరు చూపించాడు. అరే మేము ఇప్పుడు కేసు పెడితే తీసుకోవట్లేదే చెప్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అప్పుడే మీరు కేసు పెట్టుంటే చాలా కేసులు అయినాయి, చాలా కేసులు కూడా అయినాయి. కానీ మేము ఇలాగ ఎప్పుడు కూడా చట్టాన్ని మా చేతిలో తీసుకోలేదమ్మా. మా వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మేము చట్టాన్ని చాలా గౌరవంగా చూసేవాళ్ళం, ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా చేయట్లేదు. వాళ్ళ కాలు కింద చెప్పుల్లా పెట్టుకొని పోలీసుల్ని అనవసరంగా మా కార్యకర్తల మీదకి వెళ్ళడం, మా కార్యకర్తలను అరెస్టులు చేయించడం, మా కార్యకర్తల మీదకి వచ్చి చంపడానికి వచ్చినా సరే అవతల వాళ్ళని పట్టించుకోకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తూ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మేము అధికారంలో ఉండేటప్పుడు ఇవేమీ జరగలేదు. సో ఆ విధంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ చెప్పాము. కనీసం నా కంప్లైంట్ కూడా తీసుకోలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, అసలు తీసుకోలేదు దాన్ని. సో మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నారు, అంతకుముందు పాలిటిక్స్ లో ఉన్నారు,
దువ్వాడ శ్రీను గారి తరపున ప్రచారం చేశారు, ఇవన్నీ కూడా చేశారు. అటు పాలిటిక్స్, ఇటు బిజినెస్తో పాటు మళ్ళీ మీకు సొంతంగా ఒక ఛానల్ కూడా ఉంది, మాధురి మీ తెలుగు అమ్మాయి అని. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అదే కదా మన ఉమెన్ ప్రత్యేకత. Hmm. మల్టీ టాస్కింగ్ అంటే ఒక ఉమెనే. ఆడది ఏదైనా చేయగలదు. చెప్తాను కదా, స్పెషల్. మహిళలు అంటేనే స్పెషల్. 1,40,00,000 వ్యూవర్స్ ఉన్నారు. మన మెన్ చేయలేని చాలా పనులు మనం చేయగలిగే కెపాసిటీ మనకి భగవంతుడు ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్క ఉమెన్ కూడా యూటిలైజ్ చేసుకొని మన ఇంట్లో ఎన్ని పనులు చేస్తాం, ఇంటి పనులు చేస్తాం, హస్బెండ్ కి సపోర్ట్ చేస్తాం, పిల్లల్ని రెడీ చేస్తాం, పిల్లల్ని కేర్ తీసుకుంటాం, బిజినెస్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ మెన్ అలా ఏవి చేయలేరు. సో ఉమెన్ ఆర్ గ్రేట్ ఎప్పటికీ కూడా. సో అందుకనే అందరూ ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ గా ఉండి, స్ట్రాంగ్ గా నిలబడి ఎవరి లైఫ్ ని మనం ఇండిపెండెంట్ గా లీడ్ చేయడం నేర్చుకోవాలి. 1600 ఉండేదండి మా గొడవలకు ముందు చిన్న యూట్యూబ్ ఛానల్కి. 1600 గొడవ అయిన 2వ రోజు నుంచి గొడవ పూర్తయిన 30వ రోజు నాటికి యూట్యూబ్లో 1,00,000 దాటేసినారు. వ్యూవర్షిప్ దీనిలో 1,40,00,000 ఇప్పుడు దాటారు. అంటే మాకు ప్రజల మద్దతు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మేము రోడ్ల పైన వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా టీ కాఫీ తాగేటప్పుడు కానీ అక్కడ ఒక 10 మంది వచ్చి సార్ ఒక ఫోటో ఇవ్వండి, సెల్ఫీ ఇవ్వండి అంటున్నారు. చాలామంది కార్లకు ఓవర్టేక్ చేసి వాళ్ళు ఆపి మా ఫోటో తీసుకుంటున్నారు. ఎలా తెలిసిందంటే కార్ నెంబర్ మాకు తెలుస్తారంటారు. అంటే చాలా దగ్గరకి వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు క్రేజీగా ఫీల్ అయ్యి తీసుకుంటున్నారంటే మేము చెప్పిన విషయాన్ని, మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు అనడానికి ఇంతకన్నా ఇంక ఉదాహరణ ఏం కావాలి? ఈ వ్యూవర్షిప్ కానీ, ఈ ఫాలోవర్షిప్ కానీ, తర్వాత ఇంత సపోర్ట్, మీరు ఏదైనా చెయ్యండి మీకు మేము ఉంటామని జనం ఎంత మద్దతు, ఆ ప్రజల మద్దతే మాకు ఈ ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం, వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ. మీరిద్దరు కలిసి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా జనాల్లో ఇంకా ఒక విషయము, అర్థం కాని విషయము ఏంటి అంటే మరొకసారి క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రం నేను ఇది అడుగుతున్నాను. మీ ఇద్దరు రిలేషన్ అనేది దువ్వాడ వాణి గారు బయట పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ రిలేషన్ ఉంది కాబట్టి ఆవిడ బయట పెట్టారు. దువ్వాడ వాణి బయటకు పట్టక ముందు నుంచే ఇది ఒక 2-3 years నుంచి నలుగుతున్న వ్యవహారం. వాణి బయట పట్టక ముందు నుంచే మా ఇద్దరం కలిసే ఉన్నాం. అది ఆమెకి కూడా తెలుసు. ఆమె ఫైనాన్షియల్ గా కూడా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత శ్రీనివాస్ గారిని ఇలా బయటకు గెంటేశాక టికెట్ కోసం ఆమె చేసింది. టికెట్ కావాలనుకుందామె. శ్రీనివాస్ గారు నాకు వద్దు, నాకు డైవోర్స్ కావాలని. ఈ గొడవలన్నీ అవ్వకముందే, ఈ సీన్ బయటికి రాకముందే ఆమె శ్రీనివాస్ గారికి మేము ఇద్దరికే చూపించాం, డైవోర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలి, అమౌంట్ కావాలని చెప్పి ముందే తను డిసైడ్ అయ్యి మా ఇద్దరం ఉంటున్నామని కూడా ఆమెకు తెలుసు. ఆమె వల్లే మేము ఇలా ఉన్నామని కూడా ఆమెకు తెలుసు. అవన్నీ తెలిసిన విషయాలే. కానీ ఇవేమీ తెలియనట్టు మళ్ళీ మా పార్టీ ఓడిపోయిన వెంటనే మమ్మల్ని బద్నాం చేయడానికి, మమ్మల్ని ఇచ్చేయడానికి తను కూటమి ప్రభుత్వంతో ఏకమై అక్కడ టీడీపీ సపోర్ట్ తీసుకొని శ్రీనివాస్ గారిని బ్లేమ్ చేయాలి, వైసీపీ తన్ని పొలిటికల్ గా తన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కాంక్ష ఎక్కువ అండి. రాజకీయ కాంక్ష కోసం ఏం చేయాలా? దువ్వాడ శ్రీనివాస్ని చంపేయాలి. చంపేయాలంటే ఏం చేయాలి? సామాజికంగా వాడిని స్మాష్ చేయాలి. స్మాష్ చేయాలంటే మాధురి అనే క్యారెక్టర్ను వాడుకొని చాలా తెలివిగా అధిష్టానం వద్దకు వెళ్ళి శ్రీని ఇలాంటి వాడు కాబట్టి ఆ టికెట్ నాకు ఇచ్చేయండి అన్నారు. అప్పుడు నేను అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి ఆమెకే ఇచ్చేయండి టికెట్ అన్నా. ఆ టికెట్ కూడా నిలబెట్టుకోలేకపోయింది తను అహంకారంతో. మళ్ళీ ఆ టికెట్ నాకే వచ్చింది, నేనే పోటీ చేయాల్సి వచ్చింది. అంటే నేను చెప్పేది అంటే ఈ సిచ్యువేషన్ వాడుకంటే ఒక మాట నేను అడుగుతాను. చాలామంది మీరు అడిగారు కదా ప్రశ్న. 28 ఏళ్ళలో నా వద్దకి ఎంతోమంది మహిళలు వచ్చారు, ఎన్నో పనుల కోసం వచ్చారు, ఎంతోమందికి ఎన్నో సహకారాలు చేసి పెట్టాను. మాధురి ఎప్పుడు వచ్చారు? 22లో వచ్చారు, 21, 22. మరి అంతకుముందు 25 సంవత్సరాల నుంచి నా దగ్గరకు వచ్చిన మహిళలతో ఎప్పుడైనా దువ్వాడ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఎవరికైనా అవమానపరచడం కానీ, ఎప్పుడైనా చేసిన చరిత్ర ఒక్కటి ఉంటే ఈ విమర్శకులకు బయట పెట్టమనండి, చూస్తాను. అది లేదే. ఈవెన్ వాణికి చెప్పమనండి, వీడి జీవితం ఇది, ఇంతమందిని ఇలా బిహేవ్ చేశాడని చెప్పమనండి. 28 ఏళ్ల తర్వాత, వివాహం తర్వాత మాధురియే దొరికిందా? మాధురిని బలిపశువుని చేశారు, స్కేప్ గోట్ చేసి తను వాడుకుంది తన స్వార్థం కోసం. రాజకీయ కాంక్ష, ఆర్థికపరమైనటువంటి కాంక్ష, ఆస్తులన్నీ రాసిచ్చేస్తాను అనుకోండి. రాజకీయ కాంక్ష సరే పడండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, శ్రీనివాస్ గారికి ఆ ప్రాణ భయం ఉంది అని అన్నది ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు. ఒకరోజు టెక్కల్లో ఉండకూడదు, టెక్కల నుంచి పోవాలి. ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎలా తిరిగినా పర్వాలేదు, మాధురితో ఎక్కడున్నా పర్వాలేదు, టెక్కల్లో మాత్రం ఉండకూడదు. ఏ భార్య అయినా ఈ ఆర్గ్యుమెంట్ చేస్తారా? నా భర్త నాకు కావాలి, నాకు శ్రీనివాసే కావాలి, ఇంకేమీ వద్దు అంటారే కానీ 4 walls మధ్య తేల్చుకుంటారు. కానీ రచ్చ చేసి కార్యకర్తలు, ప్రజలు, అధిష్టానం, మీడియా ముందు ఇవన్నీ చెప్పుకుంటారా ఇంటి గొడవలు? అలా చెప్పుకుంటే ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. ఇంటి దగ్గరేమో ఆ రోజు రక్షణ లేదన్నా, ఇప్పుడు 4 నెలల నుంచి అదే ఇంట్లో నేను ఉన్నాను, మరి నా రక్షణ గురించి ఏం ఆలోచిస్తున్నావు? నెంబర్ 1.
నెంబర్ 2 రాజకీయాలు చూసారా? ఈ రాజకీయ ఏ కాంక్షతోటి ఇప్పుడు యాక్టివ్గా తను తిరగటం ప్రారంభించారు? చెయ్యని. రాజకీయాలు చేసే అధికారం ప్రతి ఒక్కడికి ఉంది కాబట్టి టికెట్ తనకు నేను ఇచ్చాను. ఇచ్చి నేను తప్పుకున్నా అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి. నేను చాలా మెగ్నానిమస్గా ఉంటాను పాలిటిక్స్లో. ఏదో పదవుల కోసం వాటి కోసం పిచ్చి అయిపోయి అది వస్తేనే బతుకుతాం లేదా చస్తామనే టైప్ కాదు అది. ఆ మెగ్నానిమిటీ నాకు ఉంది. కానీ తను నిలబెట్టుకోలేకపోయింది. కేవలం మాధురిని ఈ విషయంలో వాడుకున్నారే తప్ప నిజంగా మాధురిని తను వాడకపోయింటే, తను స్కేప్ గోట్ చేయకపోయింటే తన ఇంట్లో తను ఉండేది, నా ఇంట్లో నేను ఉండేవాడిని. ఈ గొడవలు వచ్చిండేవి కాదు. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్. వాణి చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు సమాజంలో రచ్చయిపోయి కంపైపోయి దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాడంట అనే టాక్ వచ్చేసినప్పుడు నేను మరో సందర్భంలో మీకు నేను కనబడితే మాధురి నా పక్కన పెడితే ఆమె ఎవరంటే అని మీరు ప్రశ్నిస్తారు. నేను పక్కన కనబడిన శ్రీనివాస్తో మీరు ఉన్నారంటే నేను ఇంకా ఆమెకు ప్రశ్నిస్తారు. ఎందుకు రహస్యం ఉంచాలి? ఎస్, నేను చెప్పేస్తాను. ఇది మా మధ్య జరిగింది. ఏడాది కాలం నేను బయటే ఉన్నాను, ఇంటికి తాళం వేసేసింది. పలాసలో మా అమ్మగారి దగ్గర ఉన్నాను. ఈ బాధలు ఎవరికి మీకు తెలియదు. మీకు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇంటికి రాకముందు 2 ఏళ్ల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలన్నీ టెక్కల ప్రజలకు తెలుసు. వాణి గారు నిజంగా ఈ విషయం బయట పెట్టకపోతే ఇప్పటికీ మీరిద్దరు రిలేషన్ అట్లే రహస్యంగా ఉండిపోయారా? చూడమ్మా, రిలేషన్ రాదు. ఏం లేదమ్మా, మేము కలిసే ఉన్నాం, అందరికీ తెలుసు. మా కార్యకర్తలకి మా ప్రజలకు అందరికీ తెలుసు. మా ఇద్దరు ఇంట్లో కలిసే ఉన్నాం, కలిసి అంటే ఆమె బయటికి ఆమె రచ్చ చేయకపోయి ఉంటే అని అంటున్నాను. అది ఆవిడ అడుగుతున్నా. బయటకు అంటే వచ్చి రచ్చ చేయకపోయి చేయకపోయి ఉంటే మీరు ఎలా అయితే అంత ముందు కలిసి ఉన్నారో అట్లనే ఉండేది. లేదు, బయటకు అంతా తిరుగుతున్నాం కదా, మీ పార్టీ అందరికీ పరంగా మేము తిరుగుతున్నారు. తిరుగుతున్నాం, కలిసే ఉన్నాం, మేము కలిసే ఉన్నాం, అందరికీ తెలుసు. తన రాజకీయాల్లోకి ఎందుకు తెచ్చాం? ఒక 2000 మంది విమెన్ ని ఒక వేదిక మీదకి ఒక్క రోజు గ్యాప్ ఇస్తే తీసుకురాగలదు. రాజకీయాల్లో మేము అది ఆలోచించాం. 2000 మందిని తెచ్చి తిను కోలాటం, తిను భరతనాట్యం స్కూల్ ఉంది, ఫ్రీగా చెప్తుంటుంది. కోలాటం సర్వీస్ మైండ్ ఎలాంటిదంటే, నేను ప్రచారంలో ఒకరోజు వెళ్తున్నప్పుడు ఒక పాప నా దగ్గరికి వచ్చింది. తల్లి ఒక ముసలం ఉంది. ఆవిడ అన్నారు, బాబు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఏదైనా హెల్ప్ చేస్తే ఫీజు కట్టుకోవాలి, బట్టలు కూడా లేవు, తప్పకుండా అమ్మ చేద్దామన్నాను. వెంటనే నాకు స్టోరీ తెలిసిందంటే, అమ్మాయిని ఎవరో తల్లి కనేసి ముళ్ళకంపల్లో పడేసింది. బేబీస్గా డేస్ బేబీ ఉంది. అప్పుడు మాధురి ఆ బిడ్డను తీసుకొచ్చి పెంచి, ఆ తల్లి నేను పెంచుకుంటానంటే ఆ తల్లికి అప్పచెప్పి ఆర్థిక పరమైనవన్నీ చూస్తే ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఇది నా దృష్టిలో పడ్డది. ఇలాంటి సామాజిక స్పృహ ఉండేవాళ్ళు, ఒక 2000 మంది విమెన్ని మోటివేట్ చేయగలిగిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడికి వద్దు? నాకు 4000 ఓట్లు వస్తాయి, నాకు 2000 ఓట్లు పడతాయి, 1000 ఓట్లు పడతాయి. ఈమె మీద మేము ప్లాన్ చేసాం, ఈమె రాజకీయాల్లో మాకు అవసరం ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు అందులో వాణి పాత్ర కూడా ఉంది. తెచ్చినప్పుడు ఆమెని లీడర్గానే ఉంచాలి. లీడర్గా ఉంచకుండా ఆమె మీద మచ్చేస్తే ఎలా అవుతుంది? ఆమె మీద లేనిపోనివన్నీ స్టాంప్స్ వేసేసి స్కేప్ గోట్ చేసి మన అవసరాలకు వాడుకుంటే మరి ఆ ఇంట్లో కన్నవారు అత్తవారు ఉండరా? ఇప్పుడు నేను ఈ టైంలో ఆమెకు అలాంటి పరిస్థితి అయితే అలాంటి స్టాంప్ వేసి సమాజంలో ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు మా కుటుంబం వల్ల జరిగింది నష్టం. అప్పుడు నేను ఆదుకోవడంలో తప్పేంటి? నాకు అర్థం కాలేదు ఇక్కడ ఒక విషయం. మీరు అంటున్నారు మచ్చేసింది, ఆవిడ జీవితం నాశనం చేసింది అంటే, కానీ ఆల్రెడీ మీరిద్దరి మధ్య ఉన్న రిలేషనే కదా ఆవిడ బయట పెట్టింది. రిలేషన్ అది మచ్చ ఎలా అవుతుంది? ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తే అలా రిలేషన్ అంటగట్టేయచ్చు. రిలేషన్ లేకపోతే అంటగడితే తప్పు, నేను చెప్తాను. కానీ రిలేషన్ ఉంది అని మీరే అంతకుముందు లీడర్ గానే చేసాక రిలేషన్షిప్ లోకి వచ్చామని చెప్తున్నాం కదా. ఈ గొడవలు జరగక ముందమ్మా 2022లో ఆవిడ అడుగుతున్నారంటే, అంతకు ముందు నుంచి రిలేషన్ బట్టే కదా ఆవిడ రెస్పాండ్ అయ్యారంటే, ఏ రిలేషన్ మా మధ్య లేదు. ఆమెకు లీడర్ గా పార్టీ కార్యక్రమాలు ఆమె మార్చేసాక అతను నడి రోడ్డు మీద, నేను రోడ్డు మీద నిల్చున్న తర్వాత ఇంకా మన ఇద్దరం ఒకరికొకరు ఉందాం, ఈ రోడ్ల మీద ఉండాల్సిన అవసరం ఏంటని చెప్పి నిర్ణయం తీసుకొని కలిసి ఉన్నాం. ఒక మాట, నాకు ఆ ఇంటికి తాళం వేసిన తర్వాత, నేను పలాసలో ఉన్న తర్వాత, మా అమ్మ దగ్గర ఉన్న తర్వాత ఒక ఏడాది కాలం ఆమె పనిలో ఉండొచ్చు, మమ్మల్ని వదిలేయచ్చు. కానీ నాకు రోజు క్యారేజీలు పంపిస్తూ, మళ్ళీ నేను తిరగటానికి తగిన ఏర్పాట్లు చేస్తూ, నా ఏర్పాట్లన్నీ తను చూసి భార్య విడిచిపెట్టేసిన, అప్పటికి ఏ సంబంధాలు లేనప్పటికి కూడా అన్నీ చూస్తుంటే రాను దగ్గరయ్యాం. ఈమెకి పరిస్థితుల ప్రభావాల వల్ల ఆమె ఒంటరి అయిపోయి, నేనే ఒంటరి. ఆ ఒంటరితనంలో మమ్మల్ని స్నేహితులుగా దగ్గరగా మారాం. ఆ మారటం అన్నది తప్పని పరిస్థితులు ఈ రకంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని నేను చెబుతున్నాను. పరిస్థితుల ప్రభావం వల్ల దగ్గరయ్యాము. ఒకవేళ మా మీద ఇలాంటి అభాండాలు తను వేయకపోయి ఉంటే ఇది జరుగుండేది కాదని కూడా నేను అంటున్నాను. అందుకేనమ్మా, ఏదైనా గత జన్మ సుకృతం అంటారు. మనం ఏది చేసినా గడిచిన జన్మలో ఉన్నదాని కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. కర్మ సిద్ధాంతం కృష్ణ పరమాత్ముడు అదే చెప్పాడు. వాణి గారు అలా చేయటం మంచిదే అనుకుంటున్నారు. కలిసి వచ్చింది అనుకుంటున్నారు. అందుకే మీకు మొదటే చెప్పాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ఏదైనా చేయగలను. ఈసారి గెలుస్తాను మాధురి సహకారంతో. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, గెలుస్తాను. వ్యాపార రంగంలో కూడా గట్టిగా తీసుకెళ్తాం. ఇంట్లో అడుగు పెడితే గొడవ కదా, ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. నేను బయటంతా తిరిగి వచ్చి ఇంట్లో రాగానే తను ఇంకా నేను షూ రిమూవ్ చేయగానే గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకా గొడవలు ఎక్కడికి వెళ్తాయి తెలియదు. ఈగోస్, ఈర్ష్య ద్వేషాల మధ్య నలిగే గొడవలు ఇవి, ఆర్థిక విషయాల మధ్య. ఆ గొడవలు ఇప్పుడు నాకు లేవు. ఐఎమ్ ఫ్రీ నౌ. కాబట్టి ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను తప్పకుండా విజయం సాధిస్తాను. మీరు వాణి గారిని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. బట్ ఎక్కడ మీ ఇద్దరికి అంటే ఓన్లీ ఆవిడకున్న ఆ రాజకీయ కాంక్ష వాణి గారిని అతను ఏం ప్రేమించలేదు, వాణి అతను రిలేషన్స్. ఆమె తన ప్రేమిస్తే ఇతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సైకోగా బిహేవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అలా బ్లాక్ మెయిల్ చేస్తే చేసుకోవాల్సి వచ్చింది. అతనే ఆమెను ప్రేమించలేదు. ఓకే, సరే ఏదైనా కానీ ప్రేమించి పెళ్లి నన్ను చేసుకుంది కదా. 2004 ఎన్నికలు నేను రాజశేఖర రెడ్డి గారితో చాలా చనువుగా ఉండేవాడిని. విద్యార్థి రాజకీయాల నుంచి సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన పాదయాత్ర బ్రహ్మాండంగా చేశాను, కార్యక్రమం నిర్వహించాను. ఆయన విని ఇమీడియట్ గా ఏం చేశారంటే, సిని నువ్వు పోటీ చేయను అన్నారు. హరిశ్చంద్రపురంలో ఎర్రనాయుడికి వ్యతిరేకంగా నా టికెట్ అనౌన్స్ చేస్తారు పాదయాత్రలో. ఆ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు ఇంకా చిన్న వయసే, ఎర్రనాయుడితో ఫైట్ చేయాలా సరే అనుకున్నాను. వెంటనే రాఘవరావు వాణి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే ఇండిపెండెంట్గా వేస్తామన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికీ లేదు, నా ఒక్కడికి బ్లాంక్ బీఫామ్ ఇచ్చారు. శ్రీనివాస్, ఈ బ్లాంక్ బీఫామ్ ఇస్తున్నాను, నీ పేరు రాసుకుంటావు, నీ వైఫ్ వచ్చి గొడవ పడింది ఆమె పేరు రాసుకుంటావు, నీ ఇష్టం. బట్ నిన్నే నేను అడుగుతా ఎలక్షన్ గురించి, ఏదైనా నీతోనే ప్రశ్నిస్తా, యు ఆర్ ది ఇన్ఛార్జ్ అని నాకు బీఫామ్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి, నాకు తెలియకుండా టికెట్ కోసం సార్ని కలిసారా, ఈ టికెట్ నాకెందుకని రాసిస్తాను, పేరు రాశాను, ఇచ్చేసాను. ఇది 2004, ఇది 2024 వచ్చింది. 20 సంవత్సరాలుగా మా గొడవ ఏంటి అనడానికి ఇది ఎవిడెన్స్. అంటే అదే ఆ గొడవలకి ఓన్లీ రాజకీయ కాంక్ష మాత్రమేనా, ఇంకా వేరే ఇతర గొడవలు? రాజకీయమేనండి, రాజకీయం అండ్ ఫైనాన్స్ రెండు, అది కావాలి. వ్యాపారాలు బాగుండేటప్పుడు నేను మీకు చెప్పాను, గ్రానైట్ వ్యాపారంలో పీక్స్కి వెళ్ళాను, అది నా పేరు రాసేయని గొడవ పెట్టారు రోజు. అదే వ్యాపారం డౌన్ అయింది, అప్పుడు రాసి ఇచ్చేస్తాను, రాయించుకుంటాం, అప్పుడు వరకు. ఇలాంటి టిపికల్ బ్రెయిన్. సో మీరు అన్నారు ఇందాక 28 ఏళ్లలో ఎప్పుడు కూడా నా మీద ఒక మచ్చ లేదు, ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినవి కానీ ఏవి నా దగ్గర లేవు అన్నారు. మరి ఎందుకు మాధురి గారు నచ్చారు? గత జన్మ సుకృతం చెప్పాను. ఏం నచ్చింది మాధురి గారు? అఫ్కోర్స్ ఇందాక ఒక విషయం చెప్పారు, ఆవిడకి ఏదైతే సామాజిక స్పృహ ఉందో అది నచ్చింది. అండ్ ఆవిడ ఒక ఓవర్ నైట్ లో 2000 మంది మహిళల్ని సమీకరించగలిగారు. అవి కాక పర్సనల్ గా మాధురి గారి విషయంలో ఒకటండి, నేను ఏదైతే కోల్పోయాను, దువ్వాడ శ్రీనివాస్ అంటే బయట ఫైర్ బ్రాండ్, ఎవరినైనా ఎదురుస్తాడు, నిలబెడతాడు, తిరగబెడతాడు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. అసలు లేదు, ప్రేమ లేదు. నన్ను ప్రేమగా ఆప్యాయతగా చూసే మనిషి లేరు. మీకు తెలుసా, ఇంట్లో అడుగు పెడితే నా బ్రతుకు నరకమే, పనోళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళు ఏదో వండి పెట్టే డైనింగ్ టేబుల్ పెడితే నేను వెళ్ళి సార్ నాకు నేను సెల్ఫ్ సర్వీస్ చేసుకుని చేయాలి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను పెంచాను. ప్రేమగానే ఉండేవారు, కానీ వాళ్ళకి నా మీద విషం పెట్టిందండి చిన్నప్పటి నుంచి కూడా. మీ నాన్న ఇలాంటివాడు, మీ నాన్న ఒక లుంగీ షర్ట్ గాడు, మీ నాన్నకి ఏముంది, మీ నాన్న నా వల్లే స్థాయికి వచ్చాడు. అవునండి, నిజంగా భర్త పోను అలాగే అనుకోండి, భర్త అనేవాడు లుంగీ షర్ట్ అలా చెప్పొచ్చా? పిల్లలకి ఎవరు చెప్తారు? మీ నాన్న, మీ తాత, మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ అని పరిచయం చేసే మొట్టమొదటి ఎవరెవరు? తల్లే కదా. మరి ఆ తల్లి ఇలా పరిచయం చేస్తే నాలాంటి తండ్రి గోతులు ఇలాగే ఉంటాయి. లుంగీ షర్ట్ మీద ఉన్నప్పుడే కదా ప్రేమించింది కూడా. ఆమె చెప్పుకుంటుంది, నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా స్టూడెంట్ ఆల్సో. 91లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. 92లో ఒక ట్యూటోరియల్స్ పెట్టాను, 3 జూనియర్ కాలేజీలు పెట్టాను 3 ప్రాంతాల్లో. ఆ రోజుల్లో 92 కల్లా 93 కల్లా నా దగ్గర 650 మంది విద్యార్థులు ఉండేవారు. ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సిక్స్త్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు 2 డివిజన్స్ కింద పెట్టుకుని నేను రన్ చేశాను. 650 మంది విద్యార్థులు. ఇది 93, నా మ్యారేజ్ 94. నాకు లుంగీ షర్ట్ గేడ్ అంటారు. ఇది నేను చెప్పిన మాటలు మా జిల్లాలో ఎవరికి అడిగినా నా దగ్గర ఇంతమంది టీచర్స్ పనిచేశారు, నా స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు, పైకి వచ్చేవాళ్ళు, బాగా ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా. నేను అకాడమిషియన్గా స్టార్ట్ చేశాను లైఫ్. సరే, తను ఏదో కోపంతో అన్నది లుంగీ షర్ట్ గాడు అని అంటే అనుకుని పిల్లల్ని కూడా అదే పాటు చేసింది కదా, పిల్లలకి అదే బ్రెయిన్లో పెట్టింది కదా. పిల్లలు ఏంటంటే అమ్మ ఎంత ఎక్కువ నాన్న అంతే, అమ్మాయినా నాన్న అయినా మాకు ఒకటే అనే తత్వం
నేను పొందలేకపోయాను నేను వాళ్ళ దగ్గర. ఎందుకంటే నేను ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాను, ఏరియా మీద ఉంటాను. నా మీద విషం పున్నం నాయలో చిరంజీవి గారికి ముందు విషం డ్రాప్ పెడితే ఆయన పెద్ద అయినప్పటికీ నాగుపాము పొరల్లో వచ్చేస్తాయి, నాగుపాములు తయారవుతాడు, విషపూరితమైన నీళ్ళు అలా తయారు చేసింది నా మీద. ఏం చేస్తానమ్మా, లేకపోతే నా కర్మ అంతే అనుకుంటాను. రైట్ లైక్. సో మాధురి గారు, పొలిటికల్గా దువ్వాడ శ్రీను గారిని ఫైర్ బ్రాండ్ అని అందరూ అంటుంటారు. బట్ మీరు ఎప్పుడైతే బయటకి ఎక్కువగా పరిచయం అయ్యారో, ఎక్స్పోజ్ అయ్యారో, మీరు పాలిటిక్స్ యాక్టివ్గా ఉన్న తర్వాత మీరు ఒక ఫైర్ బ్రాండ్గా జనాలందరూ చూస్తున్నారు. లేడీ ఫైర్ బ్రాండ్ అంటున్నారు. 2 ఫైర్ బ్రాండ్లు కలిసాయి ఇప్పుడు. డబుల్ ఫైర్. కాబట్టి ముందు టెక్కలిలో ఏం జరగబోతుంది? 2 ఫైర్ బ్రాండ్లు కలిసి. అదే డబుల్ ఫైర్. పుష్ప 2 లాగా Wild ఫైర్ fire. కాదు, వైల్డ్ ఫైర్. రాసుకోవడం అవతల వాళ్ళకి ఇప్పుడు చాలా కష్టం, ఏదో అనుకుంటున్నారు. రెండండి ఇలా 2 కలిసాయి కాబట్టి వైల్డ్ రెండు ఫైర్. తగ్గేది. సో మీ టార్గెట్ వచ్చి ఆయన ఎమ్మెల్యేగా చూడాలి అనేది, దాని దిశగానే టెక్కలి ప్రజల్ని అందరినీ కూడా మేల్కొల్పి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా పొలిటికల్గా ఇంకా టైం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. బట్ ఇందాక నేను అన్నట్టు ఆయన్ని ఒక ఫైర్ బ్రాండ్గా కాదు, అంతకుముందే సరే తెలిసిన వాళ్ళు తెలియనోళ్ళు, తెలిసి తెలియనోళ్ళు ఏదో కూడా ఆయన ఒక రౌడీగా చూస్తారా? Yeah, రౌడీ. అదే అన్న, ఏ టైప్ రౌడీ అని. అప్పట్లో బాంబులు కూడా చుట్టేవాళ్ళు నాకు తర్వాత తెలుసు. పాత కేసులను రిమూవ్ ఇప్పుడు కూడా అప్పట్లో ముద్దాయిగా బాంబులు కూడా చుట్టేవాళ్ళంట. చాలా ఉన్నాయి. నాకు అవే చాలా ఇష్టం అతనిలో. నాకు అబ్బాయిలు అంటే అలా రౌడీగా ఫెరోషియస్ గా అలా ఉంటేనే నాకు ఇష్టం. శ్రీనివాస్ గారు నాకు ఆ బాంబుల క్వాలిటీ చోట్ల ఏమని ముద్దాయిని బాంబు లేదు చుట్టడం వచ్చు. ఇప్పుడు కూడా చుట్టడం చూడతారు. అప్పటికైనా అయిపోయింది, ఇప్పుడు కూడా బాంబు ఉన్నారు. బ్లాస్టింగ్ కేసులో ఏమని ముద్దాయి నేను అంటే నువ్వు బాంబు రెడీ చుట్టూ చేయడం వచ్చు ఇతనికి. పోన్లేండి, ఆయన ఆవిడకి ఇష్టం అనే చెప్తున్నారు కదా, కాబట్టి ఇష్యూ లేదు. కొంచెం ర్యాష్ గా ఉంటాను. అప్పట్లో యాక్చువల్ గా టెక్కల్లో బాంబుల్ శ్రీను అని పిలిచేవాళ్ళంట. దువ్వాడ శ్రీనుకి బాంబుల్ శ్రీను అని ఆ బాంబులు పిలిచేవాళ్ళు. సినిమా దువ్వాడ సినిమా మర్చిపోయారు. మర్చిపోయారు చాలా మంది జనాలు. అంతే ఏది కొత్తగా వస్తుంది కావాలి, పాతది మర్చిపోతారు. ఒకటండి కానీ నా తీరు ఏంటంటే నేనేవాడికి ఖాతరు చేయను. ఆడిని కాదు, ఈ ఆడి దగ్గర వెళ్ళి కూర్చొని, ఈ లీడర్ దగ్గర వెళ్ళి కూర్చొని, నువ్వు లీడర్వి బాగా మాట్లాడి ఇయ్యను. నా లైన్ నాది. నేను మాస్ జనం కోసం వాళ్ళ పాదాలు తెచ్చి నా తల మీద పెట్టుకుంటాను. ప్రజలని అంతగా ప్రజలను ప్రేమిస్తా, ప్రజలతోనే ఉంటా, ప్రజలే నా సర్వస్వం, ప్రజల కోసం పనిచేస్తాను. అది నేను నేర్చుకున్నాను తప్ప ఎవరికి భయపడటం, వీడికి మాట అనకూడదు, లౌక్యం ఉండాలి, ఈ లౌక్యంతో ఇలా మాట్లాడాలి, రూలింగ్లో ఒకలా ఉండాలి, అపోజిషన్లో ఒకలా ఉండాలి, అవి ఏమీ లేవు. నాకు అవి ఏమీ ఉండవు. దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమానండి, అరెస్ట్ చేసుకుంటారో చేసుకోమానండి. దమ్ముంటే ఏం తప్పు చేశానో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ప్రూవ్ చేయమనండి. అపోజిషన్లో ఇలా మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా అని కూడా నేను అడుగుతున్నాను. ఇది నా కెపాసిటీ, అంటే నా నిజాయితీయే నా కెపాసిటీ. సో ఇందాక నేను అన్నట్టు మాధురి గారిలో ఏం నచ్చింది అంటే, అఫ్కోర్స్ మీరు ప్రేమ అని చెప్పారు. ఆ ప్రేమ అనేది ఒక స్టేజ్ దాటింది కాబట్టే ఇన్నేళ్ల వైవాహిక జీవితాన్ని కూడా కాదనుకొని ఆవిడతో కలిసి జీవించడానికి రెడీగా ఉన్నారు, అది అర్థమవుతుంది. బట్ అది కాక పర్సనల్గా అంటే ఆవిడ కళ్ళు, ముక్కు ఇలా ఏవి నచ్చాయి? మంచి డాన్సర్ అండి. అమ్మో, భరతనాట్యం నాకు అది చాలా నచ్చింది. కొన్ని పాటలు కూడా ఆమె అడిగింది నా కళ్ళు, ముక్కు, చెవులు, అందులో ఏది ఇష్టం అని. కళ్ళు ముక్కు చేయలే, ఆ కళ్ళుతో శాసిస్తుంది. అది చెప్పు. కళ్ళతో శాసిస్తుందంట. ఒకసారి శాసించరు. కళ్ళతో శాసిస్తుంది. ఓకే, అంటే నేను అలా ఏం లేదు. అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారనుకో, శ్రీనివాస్ గారు ఉన్నారనుకో, ఏదైనా డెసిషన్ తీసుకున్నారనుకో, మనం అక్కడ మాట్లాడితే బాగోదు కదా, కళ్ళతో కొంచెం అలా చెప్తే అర్థం చేసుకుంటారు అంతే. అంటే అది ప్రేమతో, అందులో నేను చూసింది ఏంటంటే ప్రేమతో. ఎవరైనా ప్రేమతో ఆవిడ కళ్ళతో చెప్పడం ఒక గొప్పతనం అయితే, దాన్ని మీరు అర్థం చేసుకోవడం ఇంకా గొప్ప. అంటే అది నాకు ఇష్టమా, అది అర్థం చేసుకొని అక్కడ ఆపుతారనమాట. అంటే కొంచెం ఓకే మళ్ళీ చెప్తాను అలా చేస్తారు. అదే అది ప్రేమతో చేస్తుంది. అందుకనే ఎవరైనా దానికి బానిస అయిపోతారు కదా. సో కళ్ళు ఇష్టం బేసిక్గా, డాన్స్, కళ్ళు. మీకేమి ఇష్టం అండి దువ్వాడ గారు? శ్రీనివాస్ గారి ఫేస్ లో అన్ని నాకు ఇష్టం. అసలు చూడగానే ఫస్ట్ అంటే మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి ఆయన పొలిటికల్గా? అంటే అప్పటికి మీ ఇద్దరి మధ్య పొలిటికల్ గానా, అదే ఒక మంచి లీడర్ అని, ఒక మంచి ఫెరోషియస్ లీడర్ అని. మీకండి మీకేమనిపించింది ఫస్ట్ ఆవిడని చూడాలి? విమెన్ ఇలా ఉండాలనిపించింది. ఒక 2000 మందిని తెచ్చి నిలబెట్టి నాకు ఉమెన్స్ డేకి పిలిచింది తను చీఫ్ గెస్ట్గా. అందులో నేను ఒక్కడే మగాడిని. చుట్టూ జనం ఏరా ఇంతమంది, అంత రిచ్ క్లాస్ పీపుల్ కూడా వచ్చారు. మామూలు ఆర్డినరీ కాదు, పెద్ద వైశ్యాకులు అనిపించిన చాలామంది వచ్చారు. ఇంతమంది గ్యాదరింగ్ ఉంది,
వై డోంట్ యూస్ మన పొలిటికల్గా ఎందుకు వాడకూడదని మాలో అప్పుడు నాటింది ఈ అమ్మాయిని చూసిన తర్వాత. ఒక విమెన్ అంతగా పికప్ చేయగలిగే శక్తి ఉండేటప్పుడు ఆమె ఉండవలసింది కుటుంబ పరంగా కాదు, సామాజిక పరంగా రావాలి, సమాజంలోకి రావాలి, ఒక ప్లాట్ఫామ్ తీసుకోవాలి. అది పొలిటికల్ అవని, వ్యాపారం అవని, ఏదవని ఆ రకంగా ఉండాలన్నది నా అభిప్రాయం. అది ఆమెలో క్వాలిటీ నచ్చింది నాకు. ఓకే. సో ఆ వాచ్ ఈ మధ్య ఆవిడ మీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అయినా మీ బర్త్డేని కూడా ఒక మెమరబుల్ గా ఆవిడ అలా చేసింది. తన బర్త్డే నేను పాప అలా చేయను. అంటే పాపం ఆవిడ ఆ విషయం కూడా చెప్పారు మీకు అలాంటివి. అలా ఏం లేదు. నా బర్త్డే నాకేంటన్నాను, నాకు ప్రజలతో చేసుకోవాలని ఉంది, అందరికి పిలిచి భోజనం పెట్టండి అని చెప్తే అలాగే చేశారు గ్రాండ్. అవన్నీ చేశాను. నా కానీ నాకు birthday. ఎన్ని ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు Surprise. క్యాడర్ వచ్చారు, లంచ్ పెట్టారు. నాకు ఎలాగ ఇష్టం అలాగే చేస్తారు. ఓకే. బట్ సడన్ సర్ప్రైజ్లు ఇవ్వటం ఇవన్నీ. నాకు అవి శ్రీనివాస్ గారికి రావు. సో ఈ పరిస్థితులు అంటే మీరిద్దరు బంధాన్ని ఎవరు తప్పుగా చూసినా కరెక్ట్ గా చూసినా ఏదైనా కూడా మీకు తప్పుగా చూడడానికి ఏమీ లేదమ్మా. ఇప్పుడు మనకేంటి ఇప్పుడు లా ఎలా నడుస్తుందంటే డైవోర్స్ ఇప్పుడు ఇప్పుడు కావాలి, అతను తీసుకోవాలి, ఆమె ఇవ్వనంటుంది. అప్పుడు ఏం చేయాలి అతను? అంటే డైవోర్స్ ఇచ్చినంత వరకు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండాలా? మరి ఇంకేం చేయాలి? మేము అంటారు పెళ్లి మేము పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరు అనుకున్నాం, మా ఇద్దరు చేసుకున్నాం కదా, మా మనసుకి మేము చేసుకున్నాం. మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఇప్పుడు డైవర్స్ అవి లా పరంగా నడుస్తున్నప్పుడు మేమేం చెయ్యాలి? అలా ఉన్నాయి మన చట్టాలు. వెంటనే డైవర్స్ ఇస్తే ఎవరికాలు క్లియర్ గా ఉంటారు. ఇప్పుడు ఉమెన్ చాలా మంది ఇలా ఉన్నారు, సైకోలా ఉన్నారు కొంతమంది. ఉండి ఏం చేస్తున్నారు? తిరిగి హెరాస్ చేస్తున్నారు. పాపం మేల్ కి చట్టాలు చాలా తక్కువ ఉన్నాయి సపోర్ట్ చేసేవి. ఇప్పుడు ఉమెన్ కొంచెం కన్నీళ్లు పెడితే బయటకు వచ్చి మగవాడు నిజంగా తప్పు చేశాడేమో అనుకుంటారు, కానీ ఆమె నిజంగా మొగుడిని కొట్టొచ్చి బయటకు చెప్పినా సరే నమ్మట్లేదు. అలా ఉంది ఇప్పుడు సొసైటీ. ఇప్పుడు కోర్టులు కూడా ఆలోచిస్తున్నారండి ఆ రకంగానే. 490 మరి ఏం చెయ్యాలి మేము? డైవర్స్ ఇప్పటి వరకు అయితే అప్పటి వరకు మేము ఏం చేయాలి? మరి కలుసున్నాం, మా ఇద్దరు మనసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరికి మేము భార్యాభర్తలమే. మేము ఉన్నప్పుడు ఎవడో ఏదో కామెంట్ చేసి నువ్వు ఉంచుకున్న దాన్ని మీకేంట్రా నొప్పి? నాకు కదా, నేను మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే మీకేంటి పోయిన? మా బంధం గురించి ఇంకేం క్లారిటీ కావాలి? నేను చెప్తున్నాను కదా, మీ భార్యాభర్తలేరా, దానికి క్లారిటీగా ఏం కావాలి? మీకు ఇంకేం క్లారిటీ ఇవ్వాలి? మీకు నచ్చినట్టుగా మీరు బతుకుతున్నారు. మేము డైవర్స్ తీసుకున్నాను మ్యూచువల్ గా, అతను డైవర్స్ నడుస్తుంది, మేము ఉన్నాం మెంటల్ గా, మేము పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరికి మేము పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరికి లీగల్ గా అయ్యాక, ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. అప్పుడు అందరికీ పిలుస్తాం. మరి లీగల్ ప్రొసీడింగ్స్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకూడదు, అదొక క్రైమ్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మేము? అవన్నీ ఇంకా దానికోసం ఇంకా క్లియర్ గా చెప్తున్నాం, మేము భార్యాభర్తల మేర అని మీకు క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా దానికి సంబంధం ఏంటి, ఇదేంటి అదేంటని మీరు అడగాల్సిన అవసరం లేదు. అవన్నీ అదే అంటారు, ట్రోల్స్ నడుస్తుంది. ఫోన్లే దువ్వాడు దువ్వినే కదా అనుకోని ఇప్పుడు అవును దువ్వెన్నే, అతను దువ్వెన్నే, నీకేంటి పోయింది? ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ లో అది చెప్పారు కదా, ట్రోల్స్ కూడా నాకు ఓకే, నేను అసలు చూస్తుంటాను, చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. అబ్బా ఎంత బాగా వీళ్ళు టైం వెచ్చించి నా కోసం చేస్తున్నారు అనుకుంటాను. కానీ మాధురి గారు, సరే మీరు అన్నట్టు చట్టాల్లో మగవాళ్ళకి చాలా తక్కువగా ఉన్నాయి. సరే అది చట్టపరంగా అలా ఆమెకి డైవర్స్ కావాలి, ఆమెకి ఇతనితో ఉండడం ఇష్టం లేదు, కానీ ఆమె ఇవ్వదు. ఎందుకంటే ఇతను హింసించాలి. అప్పుడు ఏం చేయాలి మరి? ఇతను ఆమెకు డైవర్స్ కావాలని పెట్టింది, అడిగింది, కానీ కోర్టులోకి వెళ్ళేటప్పటికి ఆమె ఇవ్వదు. సాధించాలి ఇతనికి ఎలాగైనా సరే. ఆమె చెప్తుంది కూడా, నేను సాధిస్తాను, నేను ఇవ్వను. మరి అప్పుడు అతను ఏం చెయ్యాలి మరి? అందుకే మేముగా మేనేజ్ చేసుకున్నాం మేము అనుకుంటున్నాం కదా. ఇంక దానికోసం ఈ రిలేషన్షిప్ కోసం ఎవరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే మాకు లేదు. మేము చెప్తున్నాం మేము వైఫ్ అండ్ హస్బెండేరా అని. సరే, చట్టపరంగా వాళ్ళకి అంటే మగవాళ్ళకి హక్కులు తక్కువగా ఉన్నప్పటికీ అది ఎలా ఉన్నా సామాజిక పరంగా మాత్రం ఆడవాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో ఇంకెక్కువగా ఉంటాయి కాబట్టి సామాజికంగా కానీ, లేకపోతే కుటుంబ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ప్రజల్లో కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడైనా బాధపడ్డారా? ఎందుకు మహిళగా ఎందుకు బాధపడను? నేను బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ మనసుకు తీసుకోకుండా స్ట్రాంగ్ గా వెళ్తే ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతూ అతను ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్తున్నాను అంతే. ఇవన్నీ అధిగమిస్తూ ప్రతి ఉమెన్ కూడా బాధపడుతుంది, ఎందుకు బాధపడదు? కానీ మనం ముందే అనుకోవాలి, ఇంకా ఇంట్లో మనం బాధపడకూడదంటే ఇంట్లో కూర్చోవాలి. లేదు మేము ఇవన్నీ ఎదుర్కొని బయటకు వస్తున్నామంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ లో. ఎవ్రీ ఉమెన్ కూడా, ఏ ఫీల్డ్ లో కూడా, సినిమా ఫీల్డ్ లో కానీ, ఇప్పుడు మీ మీడియా ఫీల్డ్ లో కానీ, ఎవరికైనా సరే ఉమెన్ బయటకంటూ వచ్చింది కొంచెం రెడీ అయ్యి మనం తిరుగుతున్నామంటే మన వెనక ఎన్నో కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. సో అవన్నీ మనం పట్టించుకుంటే లైఫ్ లో అస్సలు ముందుకు వెళ్ళలేం. ఇవన్నీ అధిగమిస్తూ వెళ్ళాలనుకుంటే మీరు బయటకు రండి లేడీస్, లేదంటే ఇంట్లో కూర్చోండి. రెండే సమాధానాలు. సో ఎవరు అంటున్నారని భయపడాల్సిన అవసరం అయితే మనకి లేదు. ఇది మన లైఫ్ కదా, మన లైఫ్ ఎవరు డిసైడ్ చేయడానికి ఎవరికి కూడా రైట్ లేదు. మన లైఫ్ మనకు నచ్చినట్టు బ్రతికేద్దాం. జీవితం ఒకసారి వస్తుంది, ఇంకో జన్మ అంటూ ఉంటుందేమో కూడా నాకైతే లేదు. ఒకటే జన్మ కాబట్టి మనకు నచ్చినట్టు బ్రతుకుదాం. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, మీ సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. ఫైనాన్షియల్ గా కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండండి. ప్రతి ఉమెన్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాం.
అంటే ఈ ధైర్యం మీకు ఎలా వచ్చింది మాధురి గారు? చిన్నప్పటి నుంచి ఉందా నేను లేకపోతే చిన్నప్పటి నుంచి ధైర్యంగానే ఉన్నాను. చిన్నప్పటి నుంచి పరిస్థితులను రెబలే బట్టి అమ్మా. నేను మారారా? అసలు పరిస్థితులు ఏం కాదు. నేను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ గానే ఉంటాను, రెబల్ గానే ఉంటాను, స్ట్రాంగ్ గానే ఉంటాను. ఈ మధ్యన ఇంకొంచెం శ్రీన్ గారు రౌడీ యాడ్ అయ్యాక ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాను అంతే. ఓకే. చాలా ధైర్యం చెప్తారు, ఎప్పుడైనా నాకు వీక్ మూమెంట్ లో చాలా సపోర్ట్ చేస్తారు, ఇంకొంచెం ధైర్యంగా ఉంటాను. సో మీ ఇంట్లో పరిస్థితి ఏంటంటే కుటుంబ పరంగా మీ పేరెంట్స్ వాళ్ళు మా పేరెంట్స్ ముందు ఇవన్నీ కొంచెం, మా పేరెంట్స్ కొంచెం బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళంతా, మా మదర్ ఫాదర్. కొంచెం ఇవన్నీ తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఫాదర్. ఇవన్నీ చేసిన ఈ ఎలిగేషన్స్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల, మీడియా ఛానల్స్ వల్ల చాలా సఫర్ అయ్యారు. అతను కూడా బయటికి రావడానికి ఇలాగే ఎక్కువ మీ పాప ఇలా చేసింది అలా చేసిందని సఫర్ అవుతారు. కానీ తర్వాత అతను కూడా పరిస్థితులను అర్థం చేసుకున్నారు. మా పిల్లల్ని మా ఫాదర్ మదరే చూస్తున్నారు. నా కూతుర్లు ముగ్గురు అక్కడే ఉన్నారు, అమ్మా నాన్న దగ్గరే ఉన్నారు. వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటారు. పిల్లల దగ్గరికి వీక్లీ ట్రైస్ వెళ్తాను. టెక్కల స్కూల్ బాగోని వాళ్ళని ముందు నుంచే శ్రీకాకుళంలో అమ్మ వాళ్ళ దగ్గర పెట్టి చదివిస్తున్నాను. పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను. పిల్లలు శ్రీనివాస్ గారితో ఎలా ఉంటుంది? బానే ఉంటారు. అలానే వాళ్ళ ఫాదర్ తో కూడా ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫాదర్ తో అండర్ లా ఉంటారు. శ్రీనివాస్ గారిని అంకుల్ అని పిలుస్తూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఓకే. సో శ్రీనివాస్ గారు, మీకు సడన్ సర్ప్రైజులు ఇవేవి అలవాటు లేవు, ఎందుకంటే అఫ్కోర్స్ రౌడీ కాబట్టి ఇలాంటివన్నీ తక్కువగానే ఉంటాయి. పాపం ఆవిడ కూడా అలాంటివి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ కానీ మీరిద్దరు పరిచయం తర్వాత ఆవిడకి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా మీరు? నేనే గిఫ్ట్ అనుకున్నా ఇదే మాట అంటారా? అలా అంటే ఆవిడ కూడా మీకు గిఫ్ట్, మరి వాచ్ ఎందుకు ఇచ్చారు? అంటే నాకు అడుగుతారు ఏం కావాలని, నేనే చెప్పాను నీకు మించిన గిఫ్ట్ నాకు ఏమి అక్కర్లేదు. అంటుంటది, అదే నేను అనిపిస్తుంది. అంతే, ఎప్పుడు అంతకు అంటుంది. మించి ఏం శ్రీనివాస్ చేయాలా? గారికి మించిన గిఫ్ట్ ఏమి ఉంటుంది? నేనేం చేయాలి అని అంటే ఏ వద్దు నువ్వే నాకు గిఫ్ట్ అంటే అంతే. అదే మాట మీకు చెప్పేసి. ఓకే. ఇప్పుడు అతను నిజంగానే గిఫ్ట్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాను, ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదుగుదాం అనుకున్నాను. తను ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు. పాపం తన అంత వాల్యుబుల్ టైం ని కొంచెం పక్కన పెట్టి నా కోసం ఇన్ని ట్రోల్స్ వస్తున్నా, నీ పాలిటిక్స్ వదిలేసి నువ్వు బిజినెస్ అన్ని భరిస్తూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను వ్యాపారంలో అభివృద్ధి చేయాలని అతను అనుకుంటున్నారంటే అంతకు మించిన గిఫ్ట్ ఇంక ఏ ఉమెన్ కని ఏముంటుంది? బిగ్గెస్ట్ అసెట్ అదే కదా. వాళ్ళ సపోర్ట్, ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా మన లైఫ్ లో ఎదగలం. సో అదే నాకు లైఫ్ లో చాలా పెద్ద గిఫ్ట్. ఏ ఉమెన్ కైనా ఇలా అండర్స్టాండింగ్, మా ఇంతకు ముందు వైఫ్ నాకు తనకి కూడా ఇవే డిస్టర్బెన్సెస్. ఆ ఉమెన్ కి ఎప్పుడైనా అర్థం చేసుకునే హస్బెండ్, సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే ఆ ఉమెన్ లైఫ్ ఎప్పుడు కూడా బాగుంటుంది. ఓకే. ఇద్దరు కలిసి సినిమాలు చూస్తూ ఉంటారా? సినిమాలు అయితే బాగా ఇష్టం ఇద్దరికి. మా నైట్ బాగా 10-11 వరకు టైం ఉండదు, కానీ నైట్ 10-11 కి ఒక మూవీ పెట్టుకొని ఇంట్లో 1 o'clock home వరకు టీవీలో పెట్టుకొని హోమ్ థియేటర్ ఉంటది కదా. home theatre థియేటర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ రోజు నేను రిలీజ్ junior అయినే NTR films ఫ్యాన్ శ్రీనివాస్ గారు. వెళ్ళి థియేటర్ వెళ్ళి చూస్తాము. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. నేను థియేటర్ కి వెళ్ళి పుష్పట్టు ఈ మధ్యలో ఈ రెండు చూసాం థియేటర్ థియేటర్ కి వెళ్ళి. మిగతా మిగతా home అన్ని theatre లో. మలయాళం, తమిళ్ మూవీస్ ఎక్కువ ఇష్టం ఇద్దరికి. నైట్ ఎవ్రీడే నైట్ అసలు ఇంట్లో ఉంటే మూవీ చూస్తాం. ఓకే. ఇద్దరు కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అంటే థియేటర్ లోనా? జైలర్ అనుకుంటా, జైలర్. రజనీకాంత్ ది. సో మీకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, మీరు అల్లు అర్జున్. హీరోయిన్స్ అండి మీకు ఎవరు ఇష్టం? హీరోయిన్స్ అందరూ ఇష్టం. ఇప్పుడు ఒకసారి మాధురి ఇష్టం అని చెప్పుంటే సరిపోయేది కదా, అందరూ ఇష్టం అని చెప్పి. ఇందాక గిఫ్ట్ అడిగితే నేనే గిఫ్ట్ అన్నా కాబట్టి అలా హీరోయిన్ అంటే మాధురి గారు అన్నారు అనుకోండి. శ్రీయ ఇష్టం అతనికి. శ్రీయ ఇప్పటికే శ్రీదేవి అంటే నాకు రియల్ యాక్టర్, రియల్ యాక్ట్రెస్. అందుకే ఆమె యాక్ట్రెస్ గా చెప్పుకోవాలంటే సావిత్రి, శ్రీదేవి గారిని ఇలాంటివి చెప్పుకోవచ్చు. ఇప్పుడు సరదాగా అనుకుంటే ఈ ఉన్నారు చాలా మంది, రోజుకు వాళ్ళు వస్తూనే ఉన్నారు. అవును. మీకు ఎవరండి పర్సనల్ గా ఫేవరెట్ హీరోయిన్? హీరోయినా నాకు అనుష్క ఒకప్పుడు ఇష్టం ఉండేది, ఇప్పుడు తన మూవీస్ లేదు అంతే. సో ఇద్దరు కలిసి టూర్ వెళ్ళటం ఇట్లాంటివి ఏమైనా ప్లాన్ తిరుగుతానే తిరుమల వెళ్ళారు. ట్రావెలింగ్ కూడా చాలా ఇష్టం ఇద్దరికి. 2 కార్లు వేసుకుని నేను తను నాతో పాటు ఒక 10 మంది ఓకే. ఆల్ ఓవర్ ఇండియా కొడతాం. మరి ఫ్లైట్స్ కూడా ఉండవు, కార్లోనే తిరుగుతాం. ఆ శ్రీనివాస్ గారికి కార్ జర్నీ ఇష్టం. ఓకే. కార్లో నేను సెటప్ ఫ్లైట్ ఉంటది, ప్రిఫర్ చేస్తాను. సెటప్ ఒక మినీ టేబుల్, స్టవ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వండుకుందాం అనుకుంటే టక అక్కడ అక్కడ ఆపేసి లంచ్ అక్కడ ప్రిపేర్ చేసి సరదాగా ఒక పిక్నిక్ లా ఆ 10 మంది ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ అన్ని పెట్టేసి మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా అన్ని ప్లేసెస్ తిరిగాం. సో ఎక్కువ లైఫ్ కార్లో ఆన్ తిరుగుతాం, నడుస్తున్నారు ఎక్కువ కార్లో తిరుగుతాం. ఇద్దరికి ఒకటే టేస్ట్, అందుకే బాగా కలిసామేమో. ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం, ఇద్దరికి మూవీస్ చూడడం ఇష్టం. ఇలా Okay. ఇద్దరు ఆలోచనలు ఒకటే. అంటే ఎట్లాంటి ప్లేసులు ఇష్టపడతారు ఎక్కువ? ఎక్కువ గ్రీనరీ, వాయినాడ్ ఇష్టం. ఇలాంటి ప్లేస్ గ్రీనరీ ఎక్కువ ఇష్టం, హిల్ స్టేషన్స్ ఇలా. శ్రీని గారికి ఫుడ్ విషయంలో ఎక్కువగా ఏది ఇష్టం అండి? అఫ్ కోర్స్ ఫుడ్ యాక్చువల్ గా నేను యాక్చువల్ గా ఫుడ్, నేను ఫుడ్ బాగా ఫుడ్ తింటాను.
శ్రీనివాస్ గారు చాలా లిమిటెడ్, కొంచెమే తింటారు టైంకి, కొంచెం అంతే. అందుకే అలా ఎప్పుడు మెయింటైన్ చేస్తాను, నేను ఇలా ఎప్పుడు లావుగా ఉంటాను. లిమిటెడ్ గా తింటారు. అంటే ఇది ప్రత్యేకించాను కాదు, కొంచెం నాన్ వెజ్ లో ఈ నాటుకోడి ఎగురు అలా ఇష్టం అంతే. మాక్సిమం అన్ని తింటారు కానీ కొంచెం తింటారు. కాబట్టి 30 years నుంచి నా వెయిట్ 72, అంతకన్నా పెరగను తగ్గను. అదే మెయింటైన్ చేస్తారు. అంటే కొంచెం తిన్నాక ఇంకా తినాలనిపించేటప్పుడు ఆపేస్తారు అంతే ఫుడ్, అంతే. ఇంకా స్నాక్స్, ఇలా పిచ్చి స్నాక్స్, జంక్ ఫుడ్, స్నాక్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్ అన్ని తింటాను, అసలు అతను ఏమి తినరు, ఓన్లీ హోమ్ ఫుడ్. ఓకే, వంట చేస్తారా శ్రీనివాస్ గారు? ఎప్పుడు తన లైఫ్ లో ఈ 25 మ్యారేజ్, తను పుట్టి 50 years అవుతుందేమో, ఈ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తను చేయలేదు. కానీ నా కోసం మాత్రం నేను అడిగానని, నా కోసం ఒకసారి పొటాటో ఫ్రై, ఒకసారి ఎగ్ ఫ్రై, ఒక రోజు ఉప్మా, ఒక రోజు చంద్రకాంతలు స్వీట్, ఎంత బాగా చేశారు. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నారంట చూస్తూ. నా కోసం మొన్న చేశారు చంద్రకాంత్, చాలా బాగా చేశారు. అదంతా గుర్తుకు తెచ్చుకుని చేశాను, చాలా బాగా వచ్చేది. తన లైఫ్ లో ఎప్పుడు వంటగదికి వెళ్ళిందే తెలీదు, కానీ నా కోసం నేను అడిగానని వచ్చి ఇవన్నీ నా కోసం ప్రిపేర్ చేసి పెట్టాడు. సో నిజంగా నేను అలాగే ఐ ఫెల్ట్ లైక్ దట్ ఓన్లీ. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు, ఆ మూమెంట్ ని. పోటీ పడ్డాను, తిని చేసింది ఆ వడల్లో వచ్చేసింది, నేను చేశాను, అది బాగా సక్సెస్ అయింది. మా దగ్గర బ్యాచ్ ఉంటారు కదా, ఎప్పుడు ఒక 40 మంది టీం ఉంటారు. సార్ ఇవి సూపర్ ఉన్నాయి సార్ అన్నారు. నిన్నటిది ఎలా ఉందంటే అది వడలా ఉంది సార్ అని. మేడం చేసింది. మరి ఇదే సార్ అంటే నేను చేశాను. సార్ మేడం దగ్గర మేము పొరపాటున అనేసాం మేడం, సరదాగా. కానీ ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ లో అట్లా చూస్తున్నాం, వంటలు అవి బాగా చేస్తారు. వంటలు అంటే ఏదో పెద్ద ఇదేంటి కుక్ ని కాదు, కానీ ఏదో నా అభిమానులు దగ్గరగా ఉండాలి కదా, ఏదో ఒకటి ఇంట్లో చేసేది పెట్టడం, అంతేగాని ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఏం కాదు నేను. ఇప్పుడు ఇది బిజినెస్ మీద అందరూ అక్క ఎలాగో అలా కనిపించక్క మిమ్మల్ని చూస్తాము చేస్తామంటే ఏదో ఒకటి దగ్గరగా ఉండాలి, ఇంట్లో ఏదో చేస్తే అది పెట్టడం వీడియో, అంతే తప్పితే ప్రొఫెషనల్ ఏం కాదు. బట్ ఆవిడ చేసే వంటలో మీకు ఏది ఇష్టమండి? అదే నాటుకోడి చాలా బాగుంటుంది, సాంబార్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తుంది, ఫుడ్స్ బాగుంటాయి. ఓకే, సో ఇందాక మీరు ఆవిడ విషయంలో అంటే ఏమి ఇష్టము అన్నప్పుడు ఆవిడ డాన్స్ చెప్పారు. డాన్స్ని స్టేజ్ మీద ఆవిడ ఎక్కడైనా ప్రదర్శిస్తుంటే కాకుండా పర్సనల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డాన్స్ చేస్తూ మేము ఇద్దరం ఉండేటప్పుడు మాత్రం వీక్లీ 2-3 times తను ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, తనకు తానే డాన్స్ చేస్తుంటుంది, పాటలు వేసేసుకుని టీవీ సాంగ్కి తానే చేస్తుంటారు. చాలా బాగా చేస్తుంది అనమాట. అవి ఒకసారి నాకు ఇంట్రెస్ట్ కొన్ని ఈ సాంగ్ చేయి ఆ సాంగ్ చేయి అంటే చేస్తుంది. అది అలవకగా వచ్చేస్తుంది, అది బాడీకి ట్యూన్ అయిపోయింది. డాన్స్ వేస్తుంటారు ఆవిడ పాపం, కొన్ని సందర్భాల్లో మీకోసం పాటలు కూడా పాడారు, ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఇది కూడా చేస్తూనే ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి ఆవిడ కరిగిపోయాను కర్పూరం అంటే మీరు మురిసిపోయారు. ఒక రోజు నా పుట్టినరోజు November 4th 21st, అది 2021 సంవత్సరం. ఆ బర్త్డే ఆ రోజు తన డయసిక్ పాట పాడింది అనమాట. అప్పుడు వేరే ఆర్కెస్ట్రా నడుస్తుంది, పాట పాడితే ఎంత అద్భుతంగా పాడిందబ్బా. నేనే అద్భుతంగా పాడలేదు, అతనికి అద్భుతంగా అనిపించింది. అలా అలా ఇవన్నీ ఏంటి స్పేస్ వచ్చేసింది దీంట్లో, ఇది కనెక్ట్ అయిపోయినాం. అండ్ పొలిటికల్ గా కూడా కొంత మీకు టైం దొరికింది కాబట్టి మీ పర్సనల్ లైఫ్ ని స్పెండ్ చేయడానికి కూడా ఒక మంచి టైం దొరికింది మీకు. చాలా మంది ఏంటంటే ఈ మధ్య ట్రోల్స్ చేస్తున్నారు, రాజకీయాలు విడిచిపెట్టాడు ఇంకా రాజకీయాల్లో శ్రీని అవుట్ అని. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా జీవితం ప్రజలకి నాకు సంబంధాలు ఎప్పుడూ పోవు. ఈ విమర్శకులకి నేను తెలియజేస్తున్నాను. అలా అని వ్యాపారాలు కూడా గట్టిగా చేస్తాను. వ్యాపారం ఒకవైపు, పబ్లిక్ లైఫ్ ఒకవైపు, ఇద్దరం కలిపి చేస్తాం. ఆ విమర్శకులకు నేను చెప్పే సమాధానం. ఈ మధ్య కాలంలో అదే న్యూస్ కూడా అదే వస్తుంది ఎక్కువగా. స్టార్టింగ్ లో అడిగారు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలా, బిజినెస్ పరంగా హైదరాబాద్ లో ఉంటాము, ఆంధ్రాలో ఉంటాం, ఆడ ఉంటాం, 24 గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. అతను అవసరం ఉన్నప్పుడు అతను ఉంటారు, బెంగళూరులో కూడా బ్రాంచ్ అనుకుంటున్నాం. అంత మాత్రం కర్ణాటక వెళ్ళిపోయినట్టు కాదు కదా. అంటే శ్రీనివాస్ గారు ఇక మాధురి గారితో జీవితము దాంట్లో ఉండిపోయారు, లేదా ఈ బిజినెస్ లేవో ఉంటున్నారు దాంట్లో ఉండిపోయారు. కాబట్టి ఇక రాజకీయాల్లో ఆయన కొంచెం కష్టము. దువ్వాడ వాణి గారి స్పేస్ ని టెక్కలిలో పర్టికులర్ గా టెక్కల్లో శ్రీకాకుళం జిల్లాలో మీ యోయో ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు కదా ఇంకా పాలిటిక్స్లో ఉండడు అని అనుకుంటే మీరు చాలా భ్రమల్లో ఉన్నట్టే. డబల్ ఇంపాక్ట్తో వస్తాను, డబల్ ఇంపాక్ట్తో వస్తాం, డబల్ బ్యారల్ గన్తో వస్తాం, విత్ మాధురి గట్టిగా అదే చెప్తున్నాను కదా. గట్టిగా పని చేస్తాం, పోటీ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను. సో మీరిద్దరు పరిచయం అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పటి నుంచి ఎప్పుడైనా మెసేజ్లో కానీ డైరెక్ట్గా చెప్పుకోవడం కానీ లవ్ యూ ఇలాంటివి ఏమైనా చెప్పుకున్నారా? రోజు 100 సార్లు అది ఉంటూనే ఉంటుంది. డైరెక్ట్గా చెప్పారు. నాకు రోజుకి ఒకసారైనా ప్యాంపర్ చేయాలి, లేకపోతే నాకు ఇష్టం ఉండదండి. ఆయన ప్యాంపర్ చేస్తారు, ఓకే, మీరు కూడా పాపం తనం చేయాలి కదా, ఆయన కూడా ఉంటది. రోజుకి 1000 సార్లు నేను అంటారు. చిన్నపిల్లాను కదా, అతను నన్నే ప్యాంపర్ చేయాలి. ఓకే, సో ఒక ఎక్స్క్యూజ్ ఉంది, కరెక్ట్. చెప్తున్న పాయింట్ కరెక్ట్. అందుకే ఆయన రోజు కొన్ని 100 సార్లు చెప్తున్నారు. లవ్ యూ అని చెప్తారా లవి రాజు అంటే మీరు? నేను లవ్ యూ రాజా అంటాను. ఓకే. సో ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకునేటప్పుడు ఏ విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటారు? ఎక్కువ ఈ పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. పబ్లిక్ ఇద్దరు దాంట్లోనే ఉన్నారు కాబట్టి అదే obviously ఎక్కువ ఇష్టం మరి. ఎంత దానికి వద్దనుకున్నా అవే మించి. వస్తాయి. ఇలా వెళ్ళి కూర్చున్నట్టు ఆ కుర్రాడు వచ్చాడు, ఈయన వచ్చాడు, ఆ సమస్య చెప్పాడు, ఈ సమస్య ఏం కంటాం అంతే. అయిపోయింది, ఇంక ఈ లైఫ్ లో పడిపోయాం, పొలిటికల్ లైఫ్ లో పడిపోయి ఇంకా వ్యాపారంలో పడిపోయాం. 95% అది మాట్లాడుకుంటే 5% అంటాను. అప్పుడప్పుడు నా కోసం కూడా మాట్లాడు రాజా, ఎప్పుడు ఇదేనా అంటాను. మర్చిపోయావు. నన్ను మర్చిపోతున్నావు, అట్లీస్ట్ ఇదొక 5% నా కోసం మాట్లాడు అని అడుగుతూ ఉంటాను. రోజుకి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాను. ఓకే. సో షాపింగ్ విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పారంటే బిజినెస్ లో తనకి పర్సనల్ సెలెక్షన్ అది బాగుంటుంది, తను సెలెక్ట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ లో నేను తనకి సపోర్ట్ చేస్తాను అని. షాపింగ్ వెళ్ళినప్పుడు తన సజెషన్స్ తీసుకుంటారా? మీకు నచ్చింది అది తీసుకుంటాను. ప్రతి దాంట్లో కూడా శ్రీనివాస్ గారి సజెషన్ లేకుండా నేను ఏది చేయను. నేను ఏ పని చేసినా అతనికి ఒక మాట అడిగి ఒక మాట కనుక్కొని ప్రతిదీ కూడా. ఓన్లీ శారీస్ వరకే నేను, మిగతాదంతా అతనే. శారీస్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, కలర్ కాంబినేషన్స్ అవి ఐడియా ఉన్నాయి కాబట్టి దగ్గరుండి వీవింగ్ చేయించుకుంటున్నాను. కానీ మిగతా అన్ని అతనే చూసుకుంటున్నారు. మిగతా ఎవ్రీథింగ్ మీ పర్సనల్ షాపింగ్ నేను అనేది. నా పర్సనల్ షాపింగ్ అయితే ప్రతిదీ కూడా నేను ఏది తీసుకున్నా శ్రీనివాస్ గారిని నచ్చితేనే తీసుకుంటాను. అతనికి నచ్చకపోతే అతను నా శారీ కొన్ని చూసి ఇది కట్టుకోవద్దు నాకు నచ్చలేదంటే అది వెంటనే తీసేసి మళ్ళీ మార్చుకుంటాను. అతనికి ఏది నచ్చితే నేను అదే కట్టుకుంటాను. ఓకే. ఎక్కువగా ఎలాంటివి ఇష్టపడతారు తను? ఎక్కువ శారీస్ ఇష్టం అతనికి. డ్రెస్సులు అంటే అసలు ఇష్టం ఉండదు. ఆడపిల్లల చీరలు అందంగా ఉంటారు అని అంటారు. ఓకే. సో శ్రీనివాస్ గారు, పాలిటిక్స్ విషయానికి వస్తే, ఎందుకంటే సరే టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళ యాక్సెప్టెన్స్, సరే మీ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇవన్నీ కూడా పక్కన పెడితే అఫ్కోర్స్ యాక్సెప్ట్ చేశారు అని మీరే చెప్తున్నారు కాబట్టి ఇక మీదట పొలిటికల్గా అక్కడ ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు, రేపు అధికారంలోకి రావాలి అంటే ఏం చేయబోతున్నారు అని. ఎందుకంటే మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే మా పార్టీ ఓడిపోయింది, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా ఒప్పుకుంటున్న సందర్భంలో ఇక మీద రాజకీయాలు ఎలా ఉండబోతుంది? ఒకటి, నేను కాన్స్టిట్యున్సీలో అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రతి కార్యకర్తకి అందుబాటులో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా భరోసాగా ఉండాలి. ఇప్పుడు మేము చేయవలసిందంతా భరోసాగా. ప్రజల తరఫున కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఏదైతే అబద్ధ వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారో వాటిపైన గట్టిగా గొంతై మాట్లాడడం, ప్రజా గొంతై మాట్లాడడం, ప్రశ్నించడం. కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను కాబట్టి హౌస్లో కూడా గట్టిగా ప్రతిపక్ష పాత్ర పోషించడం, గట్టిగా నిలదీయటం, ప్రశ్నించడం ఇది నా బాధ్యత. ఇది నేను ఖచ్చితంగా చాలా గట్టిగా చేస్తాను. వాటమికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మేము ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరూ పరిపాలించలేరు. ఈ 75 ఏళ్లలో చరిత్రలో ఆయన చేసిన ఆలోచనలు ఏ ఒక్కరికి రాలేదు. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, సచివాలయాలు, సచివాలయ వ్యవస్థల ద్వారా రైతు భరోసా కేంద్రం, అలాగే హెల్త్ సెంటర్స్ ఇవన్నీ పెట్టి 11 మెడికల్ కాలేజీలు స్వాతంత్ర్యానంతరం మనకు వస్తే జగనన్న వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెచ్చి అవి ప్రారంభించి 4 సీపోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్స్. ఎవడు చేస్తాడు ఇన్ని? అందులో 2.5 ఏళ్ళు కరోనాతో పోతే మిగతా 2.5 ఏళ్ళు ఇంత ఖ్యాతి గడించింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వల్ల ప్రజలకు నష్టం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలందరికీ. ప్రతి బిడ్డకు కూడా 15 స్కూల్కి వెళ్ళి ప్రతి బిడ్డకి ఇస్తానన్నావే, తల్లికి వందనం ఇచ్చావా? ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1500 ఇస్తామన్నారు, ఇచ్చావా? మరి ప్రతి రైతన్నకు కూడా 20,000 ఇస్తామన్నావే రైతు భరోసా కింద, ఇచ్చావా? అసలు ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తామన్నావే 20 లక్షల మంది నిరుద్యోగులకు, ఇచ్చావా? ఏం చేశారు? అన్ని మోసాలు, అబద్ధాలు, కుట్ర, దగ. అసలు చంద్రబాబు నాయుడు మీద కేసు వేయాలి.
ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ మోసం చేస్తున్నారు, అవి అమలు చేయకుండా కాబట్టి ఆయనకి అసలు కేసు వేయాలి. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకటండి, ఇన్ని చేసి కూడా ఇంత స్వాతంత్ర్యానంతరం ఎవడు చేయనన్న పనులు జగనన్న చేశాడు. అలాంటి మంచి మనిషి ఉండడు, అలాంటి మంచి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండడు. నాకు స్వయంగా తెలుసు, దగ్గరగా తిరుగుతుంటాను కాబట్టి. అలాంటి వ్యక్తి ఓడిపోవటం అన్నది ప్రజల దురదృష్టకరం. ఇక నా ఓటమి తర్వాత చాలా మాటలు అనుకుంటాం, ఈ కారణం వల్ల ఓడిపోయాం, ఈ కారణం వల్ల. గెలవటానికి కారణం ఎవరు అంటే మేమని చెప్పుకుంటాం, ఓటమికి కారణం ఏంటంటే ఆయన అనేస్తాం. మనిషి తాలూకా సహజం. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు, ఆయన ఎలా చేయకపోవటం వల్ల ఓడిపోయాం, అలా చేయకపోవటం వల్ల ఓడిపోయాం, కార్యకర్తలను పట్టించుకోకపోవటం వల్ల ఓడిపోయాం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి 150 స్థానాలు వచ్చినప్పుడు ఎవరు చేశారు? మనం ఇచ్చాము సలహాలు? ఆయనే కదా వంటి చేత్తో తీసుకొచ్చాడు 150 స్థానాలు. ఈరోజు ఓడాడు, మళ్ళీ వస్తాడు. ఏని ఓడిపోయిన తర్వాత చాలా మాట్లాడుకుంటాం. సరే, అంటే ఒంటి చేత్తో తీసుకొచ్చిరా 100 చేతులతో తీసుకొచ్చిరా అనేది పక్కన పెడితే 151 సీట్లు అయితే ఇచ్చారు. దాన్ని నిలుపుకోలేకపోయారు అనేది కదా, కాబట్టి వాళ్ళ 11 సీట్లు నిలుపుకోలేకపోయింది నేను అనుకుంటున్నాను. అందరి ప్రజలకి నేను అన్ను కొంత శాతం, సాధారణంగా 40% ఓట్లు వైసీపీకి ఉంటే 40% టీడీపీకి ఉంటాయి పోలైన ఓట్లు. 20% మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఆ 20% ఓట్లు ఎటు వాళ్తే అటు మనం గెలిచేస్తాం. ఆ 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు నష్టపోయారు. తప్పు కూడా కదా, అబద్ధాలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉన్నారు, మేనిఫెస్టో నిజాయితీగా ఇచ్చారు, వాళ్ళు అబద్ధ మేనిఫెస్టో ఇచ్చారు, మోసపోయారు. అబద్ధాలు. 20% మోసపోయి జగన్ ని విడిచిపెట్టుకున్నారు, నిజాయితీతో ఓడిపోయాడు జగన్. వేరేగా ఉండేదండి. సరే, ఓడిపోవటానికి కారణాలు ఓడిపోయిన తర్వాత సవాలక్ష ఎదుర్కొంటుంటారు. కానీ ఈ కష్టకాలంలో పరిస్థితుల్లో చాలా మంది పార్టీని వదిలి పెట్టిపోతున్నారు. అండ్ పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఒక కార్యకర్తగా రాజకీయాల్లో సుదీర్ఘ ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. నేను 18 ఏళ్ళు అపోజిషన్ చేశాను, 4-5 ఏళ్ళే రూలింగ్ చేశాను. మేమేమైపోవాలి? ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయినా, అది సాయిరెడ్డి గారా ఇంకోళ్ళ ఆయన వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నిజానికి ప్రజా జీవితంలో గౌరవాన్ని పొందరు. ఎందుకంటే ప్రజలంటే అధికారం ఇస్తారు, అధికారాన్ని తీస్తారు. ఇచ్చేటప్పుడు తీసేటప్పుడు ప్రజలతో ఉన్నవాడే నాయకుడు, వాడే ది లీడర్ అవుతాడు. లీడర్ కాదు, ది లీడర్ అవ్వాలి అంటే, ది లీడర్ అవ్వాలి అంటే ప్రజలతో ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఉండాలి, అపోజిషన్ అయినా ఉండాలి, రూలింగ్ అయినా ఉండాలి. నువ్వు అపోజిషన్ వస్తే ఎందుకు ఏ కారణాల వల్ల వెళ్ళిపోతున్నారో అనవసరం కానీ నేను చెప్పలేను, కానీ అది కరెక్ట్ కాదని మాత్రం నేను అంటాను. రాజకీయ నాయకుడికి అది కరెక్ట్ కాదు. మరి ఎవరి స్థానాల్లో వాళ్ళు వెళ్ళిపోతే, వాళ్ళ స్వగతాల వల్ల వాళ్ళు వెళ్ళిపోతే సామాన్య కార్యకర్త ఏమవ్వాలి? వాడి ఇంటి ముందే శత్రువు ఉన్నాడు, వాడిని నానా రకాలుగా హింసిస్తున్నాడు, వాడు పొలంకి వెళ్ళలేకుండా ఉన్నాడు. కార్యకర్తలు తెలుసునండి, నా కార్యకర్తలకు చాలామందికి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే వాళ్ళు పంట పండించుకోలేవట్లేదు. వాళ్ళకి ట్రాక్టర్స్ బంద్ చేసి సీజ్ చేసేస్తున్నారు, కూలి వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు, వాళ్ళ పొలంకి వెళ్ళి విత్తనాలు అమ్మేవాడికి తంతున్నారు. విత్తనాలు కూడా కొనుక్కోలేని దుస్థితితో చాలామంది కార్యకర్తలు ఎక్కడికి పోవాలంటున్నాను నేను. వాడెక్కడికి పోవాలి? వాడికి ఉంది సమస్య, నాకు ఉంది సమస్య, మీకు ఉంది సమస్య. సమస్య వచ్చిందని అధికారంలో లేవని ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరుండాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్గా ఉండాలి. అప్పుడు నేను అన్నాను, రక్షణ కవచంలో ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాను. ఇప్పుడు అదే అంటున్నా, నేను ఉంటాను, మాకు ఇవన్నీ అనవసరం. అలా ఉండనివాడు ప్రజల్లో ఉండరు. సో ఇవాళ మా యోయో టీవీ సాక్షిగా ఒక్కసారి మా అందరి ముందు ఆవిడకి ఒకసారి లవ్ యూ అని ప్రార్థిస్తే, అండ్ అట్ ద సేమ్ టైం మాధురి గారు మీరు కూడా ఎప్పుడు మీరే ప్యాంపరింగ్ అవ్వకుండా మీరు కూడా ఆయన్ని ప్యాంపర్ చేయాలి, కాబట్టి మీరిద్దరూ ఒకసారి లవ్ యూ చెప్పుకో. ఫస్ట్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్గా ఆవిడైతే మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేయాలి, అదే నా టార్గెట్, చేసే వరకు నేను కృషి చేస్తాను అని చెప్తున్నారు. మీరు మాధురి గారిని ఫైనల్గా ఎలా చూడదలుచుకున్నారు? ఒక మంచి విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, 10 మందికి జీవితాన్ని ఇవ్వాలి, కొన్ని వేల మంది ఆమె చేతుల మీద బ్రతకాలి. ఆమె వల్ల మేము ఉద్యోగం చేస్తున్నాం, ఈ జీతం వస్తుంది, మేము సంతోషంగా ఉన్న కుటుంబంతో అని ఎంతోమంది అనుకోవాలి. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? మనిషి ఎదుటివాడు కన్నీటిని తుడిచేవాడే మనిషి, ఎదుటివాడి కన్నీటికి కారణమైన వాడు రాక్షసుడు. ఆ కన్నీటిని మనం కన్నీరు తొడవనక్కర్లా, కన్నీరు తెప్పించకపోతే చాలు. కాబట్టి మాధురికి మంచి లైఫ్ ఉంది, బ్రహ్మాండంగా ఎదుగుతారు, చాలా మంది కన్నీటిని ఆమె తుడుస్తారు. సో మీ జీవిత ప్రయాణం ఇద్దరు కలిసి ఎలా ముందడుగు వేస్తున్నారో, వ్యాపార రంగంలో కూడా అలాగే కలిసి ముందడుగు వేస్తూ సక్సెస్ అవ్వాలి, అండ్ పొలిటికల్గా కూడా ముందడుగు వేస్తూ మీ జీవిత ప్రయాణం 100 ఏళ్ళు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఇదే ఇవాటి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి.